హరే కృష్ణ. హరే కృష్ణ దండతునామాము అందరికీ. సో మీ అందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలకు వచ్చినందుకు. సో ముందు మనము జయరాధ మాధవ్ కీర్తన చేసుకొని మొదలు పెడతాం. జయ రాధ మాధవ కుంజ విహారీ गोपी जन वल्लभ गिरिवरधारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी जय राधा माधव कुंज बिहारी गोपी जन यशोधनन्दना व्रजजनरञ्जना यमुनातीरवनचारी यशोधनन्दना व्रजजनरञ्जना यमुनातीरवनचारी यशोधनन्दना व्रजजनरञ्जना यशोधनन्दना व्रजजनरञ्जना यमुनातीरवनचारी यशोधनन्दना व्रजजनरञ्जना यमुनातीरवनचारी यशोधनन्दना व्रजजनरञ्जना यमुनातीरवनचारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे
जय श्री प्रभुपाद की जय। जय श्री हरिनाम संकीर्तन की जय। समवेत गौर भक्त वृंद की जय। निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिधि नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपीश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा। So
భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం నుంచి ప్రథమ స్కందం 13వ అధ్యాయాన్ని నిన్న ఆరంభించాము. సో నిన్న ఆరంభించిన 13వ అధ్యాయాన్ని నిన్న మనము చూసాము. 13 శ్లోకం వరకు చూసాము. మొదటి నుంచి 13వ శ్లోకం వరకు చూసాము. విదురుడు తీర్థయాత్రలు చేసుకొని మైత్రేయుడి నుంచి ఎన్నో శిక్షణలు గ్రహించి ఆ భగవంతుడికి భక్తి చేసుకోవడమే, గోవిందుడికి భక్తి చేసుకోవడమే అన్నిటికన్నా ఉత్తమైన జీవిత లక్ష్యం అని అర్థం చేసుకొని ఇప్పుడు తిరిగి మళ్ళీ హస్తినాపురానికి వచ్చాడు. ఆయన్ను స్వాగతం పలికారు యుధిష్ఠిర మహారాజు, ఇంకా మిగతా వాళ్ళందరూ కుటుంబ సభ్యులు. సో దాని తర్వాత ఆయన ఎంతో మంచిగా బాగా అతిథి సత్కారాలు ఆయనకి చేసిన తర్వాత ఆయన్ని మంచి ఆసనంలో ఆయన కూర్చున్న తర్వాత యుధిష్ఠిర మహారాజు ఆయన్ను పరామర్శిస్తారు, కొన్ని ప్రశ్నలు అడుగుతారు. దానికి ఆయన సమాధానాలు ఇస్తారు. ఒక్క ప్రశ్నకి సమాధానం ఇవ్వరు. ఏ ప్రశ్నకి సమాధానం ఇవ్వరు చెప్పగలరా? అదే ప్రశ్న. విదురుడు ఒక ప్రశ్నకి సమాధానం ఇవ్వడు. అన్ని ప్రశ్నలకు యుధిష్ఠిర మహారాజును అడిగిన మిగతా ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇచ్చేస్తాడు. ఎస్, హౌ అబౌట్ కృష్ణుడి గురించి? ఎస్, కృష్ణుడు ఇంకా ద్వారకావాసుల గురించి. పర్ఫెక్ట్. సో ఆయన అడుగుతారు, మీరు ద్వారకా కూడా వెళ్ళి ఉంటారు, అన్ని తీర్థయాత్రలు దర్శనం చేసుకుంటూ ద్వారకా కూడా వెళ్ళి ఉంటారు, అక్కడ కృష్ణుడిని దర్శించుకొని ఉంటారు, అందరూ యాదవుల్ని ద్వారకావాసుల్ని కూడా దర్శించుకొని ఉంటారు. సో వాళ్ళందరూ ఎలా ఉన్నారు అని అడుగుతారు. వాళ్ళ గురించి, వాళ్ళ భాగోగుల గురించి, వాళ్ళ ఇంకా యదువంశం అంతా భగవద్ధామానికి చేరుకుందనే విషయాన్ని విదురుడికి తెలిసినా కానీ అది చెప్పరన్నమాట పాండవులకి. ఎందుకంటే కాలక్రమంలో ఆ విషయం తెలియనే తెలుస్తుంది. అలాంటి దుర్సమాచారం, అలాంటి ఎంతో చేదు సమాచారం, ఎంతో దుఃఖాన్ని కలిగించే సమాచారం ఆయన ముఖాన్ని నుంచి ఆయన చెప్పదలుచుకోలేదు. దాని ద్వారా వాళ్ళు ఎంతో దుఃఖానికి లోనవుతారు. అది ఆయన చూడదలుచుకోలేదు. అందుకనే ఆయన చెప్పడనమాట. సో ఇక్కడ వరకు మనం చూసాం నిన్న. పర్ఫెక్ట్. సో మనము ఇప్పుడు 14వ శ్లోకం నుంచి చూస్తాం. ఇప్పుడు మరి విదురుడు తీర్థయాత్రలకు అనేసి హస్తినాపురాన్ని వదిలేసి, ఒక విధంగా చెప్పాలంటే ఆయన బాగా అవమానిస్తారు కనుక త్యాగం చేసేసి ఆ రాజమహల్ నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎందుకు తిరిగి హస్తినాపురికి, మళ్ళీ రాజమహల్కి ఎందుకు తిరిగి వచ్చాడు? ఒక కర్తవ్యం, ముఖ్య కర్తవ్యం. అది ఏ పని మీద వచ్చాడో అది రోజు చూద్దామంట మనము 14వ శ్లోకం నుంచి. సో మనం స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు శ్లోకం 14 నుంచి 17వ శ్లోకం వరకు 4 శ్లోకాల్లో విదురుడు ఏ కారణం చేత వచ్చాడు, ఎందుకు హస్తినాపురంలో కొన్ని రోజులు ఉండబోతున్నాడు, ఆయన కర్తవ్యం అంటే ఆయన మిషన్ ఏందో చూద్దామంట. కంచిత్ కాలం మతావాత్సీత్ సత్కృతో దేవవత్సుకం భ్రాతుర్జ్యేష్ఠస్య శ్రేయస్కృత్ సర్వేషాం సుఖమావహన్. సో ఎందుకు వచ్చారంట? ముఖ్య కారణం వచ్చేసి, సో ఇక్కడ మన విదురుడు వచ్చిన తర్వాత ఆయన ఎంతో మంచిగా బాగా అతిథి సత్కారాలు చేసి ఒక దేవతను చూసుకున్న విధంగా ఆయనకు ఎంతో గౌరవంగా ఆయన్ను అందరూ ప్రేమతో అక్కడ చూసుకున్నారంట హస్తినాపురంలో. సో అలా కొన్ని రోజులు అక్కడ ఉన్నాడు. ఎందుకు అంటే ముఖ్యమైన విషయం ఏంటంటే భ్రాతుర్ జ్యేష్ఠస్య శ్రేయస్కృత్, ఆయన జ్యేష్ఠ భ్రాత ఆయన ధృతరాష్ట్రుడి యొక్క శ్రేయాన్ని కోరి. సో దీని ద్వారా సర్వేషాం సుఖం ఆవహన్, అందరికీ సుఖాన్ని అందజేయడానికి, అంటే ఈయన ఇప్పుడు చేసే కార్యాల వల్ల అందరికీ ఆనందమే కలుగుతుంది అని చెప్తున్నారనమాట. అంటే ఇది ఇక్కడ ధృతరాష్ట్రుడికి బాగు చేయడానికి, ఆయనకి శ్రేయస్సు చేయడానికి, కొంచెం శ్రేయస్ కార్యం చేయడానికి, దానివల్ల అందరికీ శ్రేయస్సు కలుగుతుందని. సో ఈ విధంగా ముందు అంటే దేవతలు కూడా ఇక్కడ దేవతలతో పోల్చి చెప్తున్నారు. మహాత్మ వీరుణ్ణి దేవతల్లాగా ఇక్కడ పూజించారు, అతిథి సత్కారాలు చేశారని యుధిష్ఠిర మహారాజుకు చెప్తున్నారు. అప్పుడు ముందు మీరు చూస్తారు, ఇప్పుడు ఈ యొక్క అధ్యాయంలో కూడా చూస్తాం, నారదముని స్వయంగా వస్తారు. రేపు చూద్దాం నారదముని వచ్చి ఏం ఉపదేశం ఇస్తాడో అనేది రేపటి విషయం చర్చ, అప్పుడు రేపు చూసుకుందాం. కానీ సో అంటే అప్పుడు
దేవతలు కూడా ఈ యొక్క కలియుగంలో రారు. ఎందుకంటే ఈ కలియుగం అనేది కలుషితమైన యుగం. ఇంకా ఇక్కడ ఉన్న ప్రాణులు, జీవులు, ఈ కలియుగ వాసులకు యోగ్యత లేదు కనుక ఈ కలియుగంలో మన శాస్త్రాల్లో వస్తుంది. అది కూడా భాగవతంలో మన సత్య త్రేత ద్వాపర యుగం వరకు ఈ అంతర్గ్రహాల్లో ప్రయాణం అనేది జరిగేదంట. అంటే యోగ్య వ్యక్తులు మాత్రమే ఈ భూలోకం నుంచి కూడా స్వర్గలోకానికి వెళ్ళేవారు, వచ్చేవారు. మనం చూస్తాం అర్జునుడు కూడా స్వర్గలోకానికి వెళ్ళొచ్చాడు. సో ఒక మార్గం కూడా ఉందంట. మన భారతదేశం నుంచి ఒక ఉత్తర దిక్కున హిమాలయాల దగ్గర స్వర్గానికి వెళ్ళడానికి కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయన్నమాట. అది ఎవరికైతే తెలుసో స్వర్గానికి ఎలా వెళ్ళొచ్చో ఆ మార్గం, వాళ్ళు మాత్రం వెళ్ళగలుగుతారనమాట. అలా కొన్ని స్థానాలు ఉన్నాయి. దేవతలు కూడా భూలోకానికి వచ్చినప్పుడు ఆ ఒక్క ప్రత్యేక స్థానంలో వాళ్ళు అక్కడే దిగుతారనమాట. మన ఏరోప్లేన్కి ఉంటుంది కదా ఎయిర్పోర్ట్ నుంచి ఎలా ఫ్లైట్ టేక్ ఆఫ్ ఏరోప్లేన్ తీసుకెళ్తుందో, ప్లేన్ పైకి వెళ్తుందో ఎయిర్పోర్ట్ నుంచి, మళ్ళీ అక్కడే ల్యాండ్ అవుతుందో, అలాగే దేవతాలోకం అంటే స్వర్గలోకానికి వెళ్ళడానికి కూడా కొన్ని స్థానాలు ఉన్నాయి మన ప్రపంచంలో, భూమి మీద. అక్కడి నుంచి వెళ్తారన్నమాట ఆ విషయం తెలిసిన వాళ్ళు, ఆ యొక్క జ్ఞానం తెలిసిన వాళ్ళు. కానీ కలియుగంలో అది సంభవం కాదు. అది భాగవతంలో తర్వాత వస్తుంది, అప్పుడు చూద్దామంట. సో అంటే ముఖ్య కారణం ఏంటంటే యోగ్యత. ఇప్పుడు కలియుగ వాసులకు ఆ యోగ్యత లేదు. కానీ ముందు యుగాల్లో యోగ్యత అనేది ఉండనమాట. న్యూ పాయింట్. అవునండి, మీరు జగన్నాథ్ పూరిలో కూడా వెళ్తే ఒకటి స్వర్గద్వారం అని ఉంటుంది. అది పాయింట్ అనమాట. స్వర్గం నుంచి అక్కడికి దేవతలు కూడా అక్కడి నుంచి వస్తారు, పోతారనమాట. సో మీరు మహాభారతంలో చూస్తారు. ఇక్కడ మహాభారతంలో కూడా అర్జునుడు అలాగే వెళ్తాడనమాట స్వర్గానికి. ఆ దారిలోనే వెళ్ళి వస్తారు. ఓకే, సో ముందు ఇలా వేదిక సభ్యత, సంస్కృతి, సనాతన ధర్మం అంతా పాటించిన సమయంలో ఇలా ఎవరైతే అందరింట్లోకి రారు, కొంతమంది దగ్గరికి ఆ దేవతలు వస్తుంటారు, పోతుంటారు. ముఖ్యంగా ఆ యజ్ఞాలు ఎప్పుడైతే జరిగాయో, ఆ యజ్ఞాలు ఫలించడం అంటే ఏంటంటే అప్పుడు యజ్ఞాలు పూర్తయిన తర్వాత దేవతలు కిందికి భూమి మీదకి వచ్చి ఆ యజ్ఞాలని మీరు అర్పణ చేసినవి వాళ్ళు గ్రహించి వెళ్తారనమాట. అప్పుడు మీకు అర్థమవుతుంది యజ్ఞం ఫలించిందని. ఇప్పుడు యజ్ఞాలు చేస్తే ఏ దేవత మీకు కనిపించరు, రారు. అవునా? అందుకనే యజ్ఞాలు అంటే ద్రవ్య యజ్ఞం ఏదైతే చేస్తారో, ఆహుతి, ఆ యజ్ఞాలు ఇప్పుడు అందుకనే ఈ కలియుగంలో వర్జితం అనమాట. అంటే వర్జితం అంటే అంతగా మనకి ఉపయోగకరంగా ఉండవు అని, ఆ ఫలితాలు పూర్తిగా దొక్కడం కష్టం. సో అదనమాట మెయిన్లీ ఏంటంటే అప్పుడున్న సభ్యత, ఇంకా యొక్క సంస్కారం, ఇంకా వేదిక సనాతన ధర్మం పాటించే వాళ్ళు కనుక అప్పుడు అంతర్గ్రహాల్లో ప్రయాణించే వాళ్ళని ఇక్కడ రాశారనమాట. నారదముని మాత్రం ఎల్లప్పుడు ఎప్పుడైనా ప్రయాణిస్తూనే ఉంటాడు, ఆయన దివ్య శరీరం. కానీ మిగతా వాళ్ళు కూడా ప్రయత్నించేవాళ్ళు ముందు కాలాల్లో. సో ఇలా అంటే ఈయన విదురుడు ఇక్కడ వచ్చి అంత ధృతరాష్ట్రుడితో ఇంకా అందరితో మాట్లాడతాడు కదా. ముఖ్యంగా ధృతరాష్ట్రుడితో శ్రేయస్కరం కోసం ఆయన గురించి చెప్తాడు. కానీ ఎన్నో తత్వాలు, ఎన్నో బోధనలు, ఎన్నో శిక్షణలు, ఇంకా ఆయన ఎన్నో నేర్చుకొని వచ్చాడు కదా, అవన్నీ కూడా వాళ్ళతో చర్చిస్తాడు అనమాట. దాని ద్వారా వాళ్ళందరికీ ఆనందం కలిగిందని ఇక్కడ చెప్తున్నారు. అదనమాట. విదురుడు ముందు నుంచే చాలా ప్రవీణుడు వేదశాస్త్రాల్లో. ఆయన అందుకే మంత్రిగా నియమితం చేశారు. కానీ ఇప్పుడు ఇంకా ఆయన మైత్రేయ దగ్గర నుంచి ఎంతో ఆధ్యాత్మిక శిక్షణలు కూడా పొందొచ్చారు కాబట్టి అవన్నీ కూడా వాళ్ళకు చెప్తున్నారు ఇక్కడ. దాని ద్వారా అందరూ ఎంతో ఆనందాన్ని పొందారు విదురుడి యొక్క సంభాషణల ద్వారా, చర్చల ద్వారా అని చెప్తున్నారు అనమాట. అభిబ్రద్ ఆర్యమాదండం యతావత్ అగకారిషు యావద్దదార శూద్రత్వం శాపాద్వర్షశతం యమః. సో ఇలా ఇన్ని రోజులు ఎక్కడైతే ఇప్పుడు విదురుడు ఈ శూద్ర అవతారంలో ఇక్కడ నివసిస్తున్నాడో అన్ని రోజులు అక్కడ ఈ మాండుకముని యొక్క శాపం ద్వారా ఇది మనం చర్చించుకున్నాము. సో అక్కడ ఆర్యమ అనే అతను ఆ యమరాజు యొక్క స్థానంలో ఆయన అక్కడ యమరాజు యొక్క కార్యకలాపాలని నిర్వహిస్తున్నాడు అనమాట. సో ఇక్కడ మనము ఎందుకు ఇక్కడ ఈ విషయాన్ని వ్యక్తపరిచారంటే మనకి ప్రభుపాదులు వారు చెప్తారనమాట. విదురుడు శూద్రుడిగా జన్మించినా కానీ ఆయన మైత్రేయ ఋషి ద్వారా ఎంతో ఆధ్యాత్మిక శిక్షణలను పొంది ఆయన ఎంతో ఆ యోగ్య వ్యక్తుడు, శుద్ధ భక్తుడు అయ్యాడు కనుక, ఆయనకు ఆ కృష్ణుడి తత్వాన్ని నేర్చుకున్నాడు కనుక ఆయన ఒక ఆచార్య, ఒక గురువు అవ్వడానికి యోగ్యత ఆయనకు లభించింది. సో అలా ఎవరైతే
ఆధ్యాత్మిక శిక్షను పరంపర ద్వారా నేర్చుకొని కృష్ణుడిని ఇంకా భాగవతాన్ని కానీ వేదిక శాస్త్రాలను అర్థం చేసుకుంటారో వాళ్ళకి ఇలా యోగ్యత ఉంటుంది, ఇలా ఆచార్యులుగా గురువులు అవ్వడానికి యోగ్యత లభిస్తుంది. అందుకే ఇక్కడ చూస్తున్నాం మనం, విదురుడు ఒక శూద్రుడు అని చెప్పినా కానీ ఇప్పుడు విదురుడు చెప్పిన ఆ యొక్క ఉపాజ్ఞానాన్ని కానీ ఎన్నో విశేషాలు అంటే ఆయన చెప్తున్న విషయాల్ని వాళ్ళందరూ విని నేర్చుకుంటున్నారు విదురుడి దగ్గర నుంచి. అవునా? సో ఈ విదురుడు ఏంటంటే అందుకే ఇక్కడ చెప్పారంటే అసలు శూద్రుడు కాదు ఈయన యమరాజు అని ఇక్కడ మళ్ళీ ఆ యొక్క ప్రసంగాన్ని చెప్పారు. అది మనం ఆల్రెడీ చర్చించుకున్నాము. సో ఇలాగే ఎప్పుడైనా సరే ఇక్కడ రాశారు ప్రభుపాదులు ఆ తాత్పర్యంలో ఈ పాయింట్ కూడా, భగవంతుడు కూడా ఎన్నో అవతారాలు గ్రహిస్తాడు. ఒక్కొక్కసారి వరాహ అవతారంలో, అంటే వరాహ అవతారం అంటే శూకర అవతారంలో పంది రూపంలో వస్తారు, అడవి పంది రూపంలో. శూకర అవతారంలో ఆయన వస్తారు. అయినా కానీ భగవంతుడు ఎంతో సౌందర్యంగా ఉంటాడంట. అది మనం చూస్తాం మళ్ళీ వరాహ అవతారం గురించి మనం చర్చిస్తాము ముందు అధ్యాయాల్లో, ముందు స్కందాల్లో. సో అలా భగవంతుడు ఏ అవతారం ఎత్తినా, శూకర అవతారం ఎత్తినా కానీ ఆయన అప్పుడు కూడా ఎంతో మంచి శిక్షణలు, ధర్మాన్ని ప్రచారం చేస్తారు, ధర్మాన్ని నిలబెడతారు. ఆయన అప్పుడైనా కానీ ఆయన దివ్యత్వం అనేది తగ్గిపోదు. వాళ్ళు అలా భగవంతుడు ఎలాగైతే ఏ రూపం దాల్చినా కానీ ఆయన మనం పూజిస్తామో, ఆయన ఏ వర్గానికి చెందినవాడు కాదు. ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఏదో ఒక దాంట్లో జన్మించవచ్చు, కానీ ఆయన వర్గాలకు అతీతుడు. అలాగే ఎవరైతే శుద్ధ భక్తులు వైష్ణవులు అయిపోతారో వారు ఈ శూద్ర జాతిలో జన్మించినా, ఏ జాతిలో జన్మించినా పర్వాలేదు, వాళ్ళు కనుక శుద్ధ భక్తులు అయిపోతే ఇక్కడ విదురుల్లాగా వాళ్ళందరూ వైష్ణవులు. వాళ్ళు వైష్ణవులు అంటే వాళ్ళు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకి అతీతులు. వాళ్ళందరికన్నా పైన ఉంటారు కనుక వాళ్ళకి ఇలాంటివి వర్తించవు. వాళ్ళు ఏ జన్మ, ఏ కులంలో పుట్టారు, ఏ దేశంలో పుట్టారు, వాళ్ళ రంగు ఏంటి, వాళ్ళ కులం ఏంటి అనేది మనకేమి సంబంధం లేదు. వాళ్ళు వైష్ణవులు. భగవంతుడు యొక్క తత్వాన్ని వాళ్ళు పరంపరలో నేర్చుకున్నారు అంటే వాళ్ళకి యోగ్యత ఉంది అన్నమాట. సో ఇప్పుడు అది విషయం ఇక్కడ చెప్తున్నారు. అందుకనే విదురుడు బ్రాహ్మణుడి కన్నా ఉత్తమైన వ్యక్తి, ఆయన గొప్ప వైష్ణవుడు, శుద్ధ భక్తుడు అని ఇక్కడ రాశారు. ఇప్పుడు మనం చూస్తాము విదురుడు చేసే ప్రచారం వలన ఏం జరుగుతుంది అనేది ఈరోజు విషయం చర్చ. యుధిష్ఠిరో లబ్ధరాజ్యో దృష్ట్వా పౌత్రం కులందరం భ్రాతృభిర్లోకపాలాభైర్ముముదే పరయాశ్రియా. సో ఇప్పుడు యుధిష్ఠిర మహారాజు ఆయనకి రాజ్యం లభించింది, యుద్ధంలో విజయవంతమైన తర్వాత ఇంకా ఆయన యొక్క అనుజులైన తమ్ముళ్ళ ద్వారా ఇంకా మంచి ప్రజల ద్వారా ఆయన ఎంతో బాగా పరిపాలిస్తూ ఆయన జీవనాన్ని గడుపుతున్నాడు అక్కడ యుధిష్ఠిర మహారాజు. ఎందుకంటే వాళ్ళందరూ యుధిష్ఠిర మహారాజు ఇంకా పాండవులందరికీ బాగా తెలుసు ఎలా రాజ్యాన్ని పరిపాలించాలని. వాళ్ళు ఆ విధంగా ఎంతో చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు, అందరినీ ప్రజల్ని చూసుకుంటున్నారు. ఆ సమయంలో విదురుడు వచ్చినప్పుడు ఆ విషయాన్ని మెన్షన్ చేశారు ఇక్కడ. తో నెక్స్ట్ వచ్చేసి 17వ నంబర్ శ్లోకంలో, ఏవం గృహేషు సక్తానాం ప్రమత్తానాం తదీహయా అత్యక్రామాద విజ్ఞాతః కాలః పరమదుస్తరః. సో కాలం ఇలా జరుగుతూ ఉంది, కానీ ఈ కాలం ఏంటంటే ఎవ్వరిని వదలదు. ఇలా ఇప్పుడు ఇక్కడ యుధిష్ఠిర్ ఇది ఎవరి గురించి చెప్తున్నారంటే ముఖ్యంగా ధృతరాష్ట్రుడికి ఉద్దేశించి చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు అది మనం నెక్స్ట్ శ్లోకం నుంచి చూడబోతున్నాము. నిన్న ఎవరో అడిగారు నాకు క్వశ్చన్, ఒకరు మణిధర్ ప్రభు అనుకుంటా వాట్సాప్లో, ప్రభుజీ మీరు అన్నారు కురుక్షేత్ర యుద్ధంలో అంటే నేను భగవద్గీత క్లాస్ సంబంధించి నిన్న గీత క్లాస్లో మనం చూసుకున్నాం. భగవంతుడు కాలోస్మి అని చెప్తాడు, కాల రూపంలో వచ్చి అందరూ అక్కడ కురుక్షేత్ర రణభూమిలో మిగతా పాండవుల్ని వదిలేసి, కొంతమందిని వదిలేసి చాలామంది అక్కడ చనిపోతారు, అందరూ చనిపోతారు కదా ఇరుపక్షాలు. అదేంటి ప్రభుజీ ఇరుపక్షాలు ఎందుకు చావాలి, ఓన్లీ కౌరవుల వైపు నుంచే వాళ్ళు చనిపోవాలి కదా, అభక్తుడా అనే విషయంలో తేడా అనేది కాలం అనేది చూడు. మీ కాలం వచ్చినప్పుడు భక్తుడైనా ఒకరోజు చావాల్సిందే, భగవద్ధామానికి వెళ్ళిపోతాడు ఆయన శుద్ధ భక్తి బాగా చేసుకుంటే. అభక్తుడైనా సరే, కర్మి అయినా సరే, నాస్తికుడైనా సరే, ప్రతి ఒక్కరూ వాళ్ళకి సమయం ముగిసినప్పుడు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో వాళ్ళు ఈ శరీరం, అందుకే ఎవరెవరి కాలం అయిపోయిందో వాళ్ళందరూ అక్కడ చేరుకున్నారన్నమాట కురుక్షేత్రంలో యుద్ధభూమిలో.
అదనమాట సంగతి. సో ఇక్కడ మనము చూసేది ఏంటంటే, ఇలా ఇప్పుడు కాలము ఆసీనమవుతుంది, కాలం నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఇలా గృహంలో వాళ్ళ గృహం పట్ల ఎంతో ఆసక్తితో వాళ్ళ యొక్క సంసార జీవితంలోనే మునిగి తేలుతూ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇంకా సమయం తెలియకుండా వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళ యొక్క జీవితం అలా గడిచిపోతుంది. జీవిత లక్ష్యాన్ని వాళ్ళు సాధించలేకపోతారు. సో అందుకనే సమయం అనేది భగవంతుడికి, అంటే ఈ యొక్క అభక్తులు ఎవరైతే ఉన్నారో, నాస్తికులు కానీ, అసురులు కానీ, గృహమేధులు కానీ, వీళ్ళందరికీ ఏంటంటే ఆ భగవంతుడిని నమ్మని వాళ్ళకి భగవంతుడు కాల రూపంలోనే దర్శనమిస్తాడనమాట. భక్తులకి ఏంటంటే భగవంతుడిని నమ్ముతారు కాబట్టి వాళ్ళకు ఆ మృత్యు వచ్చినా కానీ వాళ్ళకి ఏమాత్రం భయం అనేది ఉండదు. వాళ్ళు అభయంగా ఉంటారు. ఆ మృత్యువుని స్వీకరిస్తారు, వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళిపోతారు. కానీ అభక్తులైతే ఆ మృత్యు సమయంలో వాళ్ళకి అప్పుడు వాళ్ళు ఎంతో బాధని అనుభవించి తర్వాత మంచి గతి కూడా ప్రాప్తించదు వాళ్ళకి. సో అంటే డిఫరెన్స్ ఏంటంటే మీకు ఇప్పుడు, ఎందుకంటే అదే విషయం మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు థీమ్ అంతా అదే అనమాట. ఇప్పుడు ఆయన ప్రచారం చేస్తాడు ధృతరాష్ట్రుడికి విదురుడు, ఇదే మెయిన్ ప్రచార విషయం. అందుకే మనకి థీమ్ ఇదే. సో ఒక స్టూడెంట్ ఒకవేళ ఆయన చదువుకుంటాడు, కాలం అయిపోతుంది అనుకోండి, ఇప్పుడు స్కూల్ ఫస్ట్ స్టార్ట్ అయింది అనుకోండి, 1 year తర్వాత, 1 సంవత్సరం తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి, పరీక్షలు ఉంటాయి. చదువుకున్న వాడికి, స్టూడెంట్కి పరీక్షలు ఉంటాయి, చదువుకోలేదంటే వాడికి కూడా పరీక్షలు ఉంటాయి. చదువుకున్నాడు అనేసి వాడికి పరీక్ష పెట్టకుండా ఉండదు, పరీక్ష అనేది వస్తుంది సమయం అవగానే. సో చదువుకున్న వాడు ఏంటంటే వాడికి బెంగ ఉండదు, వాడు పరీక్ష రాసేస్తారు, పాస్ అయిపోతారు, ఇంకో క్లాస్కి వెళ్ళిపోతారు. కానీ ఎవరైతే చదువుకోలేదో వాళ్ళకి టెన్షన్, ఫెయిల్ అయిపోతారు, మళ్ళీ అదే క్లాస్లో కూర్చుంటారు. ఇంకా వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు, ఇంకా వాళ్ళు ఉపయోగించుకోకపోతే ఇంకా స్కూల్ నుంచి తీసి బయట పెట్టేస్తారు వాళ్ళని. అవునా? సో అలాగే అనమాట, మన మనుష్య జీవితానికి ఇది ఒక మనిషి శరీరం ఇచ్చారు. సో మనం ఇది లైఫ్ అనేది ఒక జర్నీ. కానీ ఎగ్జామ్ ఏంటంటే డెత్, మృత్యు అనేది మనకు పరీక్ష. మనం ఇప్పుడు మొత్తం జీవితాంతం మనము భగవంతుడి గురించి భక్తి చేసుకోకుండా ఇలా కాలాన్ని గడిపేస్తున్నాం, ఎలా అలా టైం పాస్ చేసేసామనుకోండి, అప్పుడు మరి మృత్యు వచ్చినప్పుడు అప్పుడు చాలా కష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటాం అనమాట. సో జీవితం ఒక వ్యర్థాన్ని చేసుకున్నాం అనుకోండి, జీవితాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదనుకోండి, అప్పుడు మనకు మళ్ళీ మానవ జీవితం దొరుకుతుందని ఏమాత్రం గ్యారంటీ లేదు. ఏ శరీరమైనా లభించవచ్చు. అందుకనే మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు అదే ముఖ్యంగా ధృతరాష్ట్రుని ఉద్దేశించి, ఇక్కడ ధృతరాష్ట్రుడికే చెప్తారు, ఇక్కడ ధృతరాష్ట్రుని ఉద్దేశించి ఈ శ్లోకంతో ఆరంభమవుతుంది. మనం చూస్తాం ఇప్పుడు. అంటే యుధిష్ఠిర మహారాజ్ ఏంటంటే ఆయన భక్తుడు కనుక ఆయనకు తెలుసు ఏ విధాన్ని పరిపాలిస్తున్నా కానీ వాటి పట్ల ఏమాత్రం ఆయనకు ఆసక్తి లేదు. భగవంతుని మాత్రం ధ్యానం చేసుకుంటూ ఆయన దాని ద్వారా సంతృప్తిని చెందుతున్నాడు. ఆయన దగ్గర అన్ని సువిధలు వసతులు ఉన్నాయి, కానీ అయినా కానీ ఆయన సంతృప్తికి కారణం భగవంతుడికి భక్తి చేసుకోవడం అనే విషయాన్ని మనం ముందే చూసుకున్నాం. కానీ ఇప్పుడు ధృతరాష్ట్రుడి పరిస్థితి అలా కాదనమాట. ఆయన పరిస్థితి, ఏ పరిస్థితిలో ఉన్నాడు, అతను ఏం చేయవలసి ఉంది, ఏమి చేస్తున్నాడు, ఏం తప్పు చేస్తున్నాడు అనే విషయాన్ని ఈరోజు చర్చించుకుంటాం. సో ఇక్కడ దీని యొక్క తాత్పర్యంలో ప్రభుపాద ద్వారా రాస్తున్నారు, కొంతమంది ఇలాంటి 2 రకాలు ఉంటారండి. మనం ఒక్కొక్కసారి ఒకే శబ్దాన్ని కూడా యూజ్ చేస్తాం. కానీ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వివాహమైన వాళ్ళకి జీవితంలో వాళ్ళు 2 రకాలుగా ఉంటారు. ఒకరు గృహస్థ అంటారు, ఒకరిని గృహమేది అంటారు. గృహస్థ అంటే వాళ్ళు భగవంతుడిని నమ్ముతారు, భక్తి చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ యొక్క సంసార జీవితాన్ని నడుపుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళు ఏ పనులు చేసుకున్నా, జాబ్, బిజినెస్ ఏం చేసుకున్నా, చదువుకున్న వాటితో పాటు వాళ్ళు భగవంతుడికి భక్తి చేసుకుంటూ వాళ్ళు జీవితాన్ని గడుపుతారు. సో ఇంకొకరు ఏంటంటే భగవంతుడు వాళ్ళ జీవితంలో లేడు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు భగవంతుడు అంటే. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గృహమేది అంటారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఎక్కువ గృహం పట్ల ఆసక్తి, అంతే, అదే వాళ్ళ జీవిత లక్ష్యం ఉంటుంది. ఎంత ఎక్కువ ఎంజాయ్ చేస్తే అది అంత విజయవంతం అనుకుంటారు వాళ్ళు. సో భోగించడమే వాళ్ళ జీవిత లక్ష్యము. సో వాళ్ళు ఎప్పుడు వాళ్ళ సంసార జీవితంలో మునిగిపోయి ఉంటారు అనమాట, ఈ యొక్క భౌతిక సంసారంలో. సో వాళ్ళు దేవుణ్ణి గుర్తు చేసుకున్న వాళ్ళు ఎప్పుడు దేవుని మీద ఆధారపడి బతకరు. అంటే దేవుణ్ణి ఎలాగైతే భక్తి చేసుకోవాలో శుద్ధ భక్తి చేసుకోరు అనమాట. సో ఇలా అందుకే 2 కేటగిరీస్ ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి అదే
ఇక్కడ అదే చెప్తున్నారు, ఇలాంటి గృహమేధీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటారంటే నా దగ్గర పెద్ద సంపద ఉంది, నాకు పెద్ద బంగ్లా ఉంది, నాకు చాలామంది పిల్లలు ఉన్నారు, ఇంకా నాకు చాలామంది నా బ్యాంకులో చాలా డబ్బులు ఉన్నాయి, సో నాకు ఎవరు అవసరం లేదు, నా దగ్గర అన్నీ ఉన్నాయి అనేసి ఎంతో గర్వంగా వాళ్ళు జీవిస్తుంటారు. ఇంకెవరైనా సన్యాసులు వచ్చారనుకోండి వాళ్ళ ఇంటికి, వాళ్ళు అనుకుంటారు మమ్మల్ని ఏదో వాళ్ళకి అడుక్కోవడానికి వచ్చారనుకుంటా, వాళ్ళకి ఏదో కావాలనుకుంటా అనేసి వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళకు దానం ఇస్తారు ఏదో ఒకటి. ఇంకా వాళ్ళు అనుకుంటారు నేను చాలా గొప్ప, సన్యాసులు కూడా నా దగ్గర వచ్చి దానం అంటే డొనేషన్ కానీ దానం కానీ అడుక్కుంటున్నారు అని అనుకుంటారు అనమాట. ఈ విధంగా వాళ్ళు నేను చాలా గొప్ప అనేసి వాళ్ళు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో, భౌతిక సంసారంలో మునిగి తేలుతూ ఉంటారు. సో ఈ విషయం మహాత్మా విదురుడికి బాగా తెలుసు. అందుకనే ఇప్పుడు ఇక్కడ నుంచి 18వ శ్లోకం నుంచి చాలా స్ట్రాంగ్ ఉంటుందన్నమాట స్పీచ్. ఇప్పటివరకు ఇంతకుముందు విదురుడు ఉన్నప్పుడు అప్పుడు ధృతరాష్ట్రుడు రాజు, నిజంగా రాజు అప్పుడు ఈయన మంత్రి. సో ఎప్పుడు ఆయనకు ఎంతో ఆధారపూర్వకంగా ఆయన ఎన్నో సూచనలు ఇచ్చాడు, కానీ ఎప్పుడు ఆయన జీవితంలో దాన్ని పాటించలేదు. ఇప్పుడు విదురుడు ఆయన ఇంకొక రోల్ తీసుకొని ఆయన గురువుగా ఇప్పుడు ఆయనకు గట్టిగా ఆయనకు చెప్పాలంటే విదుర చాస్టైజెస్ ధృతరాష్ట్ర. ఎలా తిడతాడో ఇప్పుడు మనం చూడొచ్చు. చెప్పాలంటే శిక్షణ ఇస్తాడు, కానీ చాలా స్ట్రాంగ్ యూజ్ చేస్తారన్నమాట వర్డ్స్. సో 18వ శ్లోకం నుంచి చూద్దాం ఇది. విదురస్తద్ అభిప్రేత్య ధృతరాష్ట్రం అభాషత రాజన్ నిర్గమ్య గతాం శీఘ్రం పశ్యేదం భయమాగతం. సో ఏం చెప్తున్నారంటే విదురుడు ఇక్కడ ఆయనకు అన్నీ తెలుసు, అన్ని విషయాలు తెలుసు. అందుకే ఇప్పుడు ముఖ్యంగా ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు అనమాట సపరేట్గా. ఏమంటున్నారంటే రాజన్ నిర్గమ్యతాం శీఘ్రం. రాజన్ అని పిలుస్తున్నాడు. ఇప్పుడు రాజు కాదు, అవునా? ఇప్పుడు ధృతరాష్ట్ర రాజు కాదు, రాజు ఎవరు? యుధిష్ఠిర్ మహారాజు. కానీ ఆయనని వ్యంగ్యంగా పిలుస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు కూడా ధృతరాష్ట్రుడు అనుకుంటాడు నేనే రాజు అని. ఇంకా మోహంలో జీవిస్తున్నాడు అక్కడ ఆ రాజ్యంలో, ఆ రాజ్మహల్లో ఇంకా నేనే రాజు అనుకొని ఊహించుకొని జీవించుకుంటాడు. ఎందుకంటే ప్రతిరోజు యుధిష్ఠిర్ మహారాజు వచ్చి ఆయనకి ప్రణామాలు అర్పిస్తాడు అన్నమాట పొద్దున్నే. ఎందుకంటే ఆయనకు గౌరవం ఇస్తున్నాడు పెద్దవాళ్ళు అనేసి. ఆయన ఏమనుకుంటున్నాడు? నేనే మహారాజు అని అనుకుంటున్నాడు. ఇంకా అందుకే వ్యంగ్యంగా చెప్తున్నాడు ఏమని, రాజన్ నిర్గమ్యతాం శీఘ్రం, ఇక్కడ నుంచి వెంటనే బయలుదేరండి, ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోండి, ఇక్కడ ఉండవద్దు ఇంకా మీరు అని చెప్తున్నాడు. పశ్యేదం భయం ఆగతం, చూడండి మీరు ఎలా భయంతో బతుకుతున్నారో, రోజు భయపడుకుంటూ బతుకుతున్నారు, ఏంటి బతుకు అని ఇప్పుడు గట్టిగా చెప్తాడనమాట. అంటే ఇక్కడ ఇప్పుడు భయం ఆగతం అంటే ఇప్పుడు భయం వచ్చేసిందంటే ఇప్పుడు మృత్యు దగ్గర పడుతుంది నీకు. మృత్యు అనేది ఎవరికి తేడా చూడదు, నువ్వు ధృతరాష్ట్ర అయితే ఏంటి ఎవరైతే ఏంటి అందరూ చావాల్సిందే మృత్యు వచ్చినప్పుడు. సో ఇలా ధృతరాష్ట్రుడు ఎంతో ఆనందంగా గడుపుతున్నాడు అనమాట యుధిష్ఠిరుడి యొక్క రాజభవనంలో రోజు. యుధిష్ఠిర్ మహారాజు ఎందుకంటే ఆయన చాలా మంచి స్వభావం కనుక ఆయన ఎంతో సమ్మానపూర్వకంగా, ఆధారపూర్వకంగా ఈ యొక్క ధృతరాష్ట్రుడిని గౌరవంగా ఎంతో బాగా చూసుకుంటున్నాడు అనమాట. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే విదురుడు ఇంకా ధృతరాష్ట్రుడికి నెక్స్ట్ 10 శ్లోకాలు అవే విదురుడు చెప్పేదే ఉంటుంది ధృతరాష్ట్రుడికి 28 వరకు. ప్రతిక్రియానయస్యేహ, ఓకే. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ, సో సయేష భగవాన్ కాలహ, ఇప్పుడు కాల రూపంలో భగవంతుడు రాబోతున్నాడు నీ దగ్గరికి, అంటే మృత్యు రూపంలో. సర్వేషాం న సమాగత. సో అందుకనే మీరు వెంటనే ఈ యొక్క పరిస్థితి నుంచి ఎవ్వరూ బయటపడలేరు, దీని నుంచి ఎవరు తప్పించుకోలేరు. అందుకనే ఇక్కడ మనకి ప్రభుపాద వారి తాత్పర్యంలో అంటున్నారు అనమాట, ఆధునిక శాస్త్రవేత్తలు, విజ్ఞానవేత్తలు, సైంటిస్టులు ఎంతో ప్రగతి చేశారు ఆధునిక ప్రపంచంలో, ఈ ఆధునిక యుగంలో ఎంతో ఎంతో ప్రగతి సాధించారు. కానీ వాళ్ళు ఇప్పటి వరకు వృద్ధాప్యాన్ని ఇంకా మృత్యువుని జయించలేకపోయారు. అంటే ఒక వ్యక్తి వృద్ధుడవుతున్నాడు అనుకుని ఆపగలరా? ఏ సైంటిస్ట్ అయినా, ఏ వైజ్ఞానికవేత్త అయినా ఆపగలడా? ఆపలేరు. అలాగే మృత్యువు నుంచి ఎవరినైనా రక్షించగలరా?
మీరు ఎవరైనా చూసారా అండి ఇప్పటివరకు మృత్యు ఇప్పటివరకు ఆయనకు అవ్వలేదని? సో సైంటిస్టులు చెప్తున్నారు ఇప్పుడు అందుకనే దీనికి, ఎందుకంటే ఈ యొక్క ప్రకృతి నియమం, దీనికి వ్యతిరేకంగా ఏం చేయలేరు వైజ్ఞానికవేత్తలు, దీన్ని మార్చలేరు. సో ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. ఎంతో గొప్పగా గర్వపడుతూ ఉంటారు వైజ్ఞానికవేత్తలు. అమరులు అవ్వాలని ప్రయత్నిస్తారు వాళ్ళు, రీసెర్చ్ అంటారు, పరిశోధన అనేది చేస్తూ ఉంటారు సంవత్సరాలు. ఇప్పటివరకు ఎన్నో తరాలు సైంటిస్టులు అందరూ కూడా వందల సంవత్సరాల నుంచి పరిశోధనలు చేస్తూనే ఉంటారు. అలా ఇంకా ఎన్నో విషయాలు, ఇప్పుడు ఫేర్ అండ్ లవ్లీ ఉంటుంది, ఫేర్ అండ్ లవ్లీ పెట్టుకుంటే తెల్లగా అయిపోతారని, ఇంకా అలాంటివి ఎన్నో క్రీములు ఉంటాయి పెట్టుకుంటే మీకు ముసలి వాళ్ళకి కనిపించరని మేకప్ చేసుకుంటారు జనాలు. సో ఆ మేకప్ చేసుకుంటే, ఫేర్ అండ్ లవ్లీ రాసుకుంటే మీరేం ముసలితనం పోకుండా ఉండదు, మీరు ముసలి వాళ్ళు అవుతారు, ఆ వృద్ధావస్థ అనేది వస్తుంది, దాని నుంచి మీరు తప్పించుకోలేరు. అలాగే మృత్యువు నుంచి కూడా మీరు తప్పించుకోలేరు. హిరణ్యకశిపుడు కూడా అమరుడు అవ్వాలనుకున్నాడు, అవునా? అందుకని ఎంతో ఘోర తపస్సు చేశాడు, అయినా కానీ అమరుడు అవ్వలేకపోయాడు. బ్రహ్మదేవుడు అంటాడు, నాకే అమరత్వం లేదు, నీకెక్కడి నుంచి నేను ప్రసాదించగలను అని. సో అందుకనే ఇలాంటి మూర్ఖులు, వైజ్ఞానికవేత్తలు మూర్ఖంగా దీని గురించి ఎక్కువ ప్రయత్నించి వేస్ట్. ఎందుకంటే దీన్ని అధిగమించడం, జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి బయటపడడం అనేది సో ఇది భక్తి యోగం ద్వారానే సంభవం అన్నమాట. హరే కృష్ణ. ఓకే, కంటిన్యూ చేద్దామంట. మరి నాకు మెసేజ్ ఏం రాలేదు. ఓకే ఫైన్, క్లియర్గా ఉందనుకుంటాను. వెళ్దామంట, కంటిన్యూ. సో నెక్స్ట్ 20వ శ్లోకం చూస్తున్నాము. ఏన చైవాభిపన్నోయం ప్రాణై ప్రియతమైరపి జనః సద్యో వియుజ్యేత కిం ఉతాన్యైర్ధనాద్భిః. అవునండి, కొద్దిగా అది స్ట్రక్ అయింది, అందుకే ఇప్పుడు నేను చేంజ్ చేశాను. ఇప్పుడు క్లియర్గా ఉండాలి నాకు తెలిసి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే ఈ సమయం కాలరూపంలో వస్తుందో మృత్యువు, అప్పుడు మీరు మీ ప్రాణాలనే రక్షించుకోలేరు. ఇంకా మీ పుత్రులు, మీ సంపాదన, మీ సంపత్తి, మీ భార్య, బిడ్డలు, వాళ్ళందరినీ మీరు త్యాగం చేయాల్సిందంటే, మీ దగ్గర ఉన్న అన్ని త్యాగం చేయాలి. మీ ప్రాణంతో పాటు మీరు దేన్ని మృత్యు సమయంలో తీసుకొని వెళ్ళలేరు అని విదురుడు ధృతరాష్ట్రుడికి బోధిస్తున్నాడు అన్నమాట. సో ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు అంటున్నారు అనమాట. సో ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. గొప్ప గొప్ప సైంటిస్ట్, ఒక ఇండియన్ సైంటిస్ట్ కూడా ఇలా ఎన్నో ప్లాన్లు చేసుకున్నాడు ఏదో చేయాలనేసి, కానీ మృత్యు రావడం వలన ఏమీ చేయలేకపోయాడు. చాలా పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా. ఇంకా ఒకసారి ఎప్పుడైతే భారత్, పాకిస్తాన్, ఈ హిందుస్థాన్, భారత్ ఎప్పుడైతే విడిపోయిందో, పాకిస్తాన్ భాగం అయిపోయిందో, అప్పుడు ఆ భాగమైన సమయంలో ఎంతో పెద్ద పెద్ద పరివారాల నుంచి కూడా ఎంతోమంది వ్యక్తులు వాళ్ళ అన్ని ఆస్తుల్ని వదులుకోవాల్సి వచ్చింది. వదిలి, చాలామంది నాకు తెలుసు పర్సనల్గా కూడా, నేను కలకత్తాలో చాలామందిని కలిశాను. వాళ్ళందరూ ఉన్నారు, మేము ముందు మా పూర్వీకులందరూ పాకిస్తాన్లో ఉండేవారు, వాళ్ళు హిందువులే, చాలామంది సింధీస్. మేము అక్కడ పాకిస్తాన్లో మా పూర్వులు, మాకెంతో పెద్ద పెద్ద పొలాలు, ఎంతో పెద్ద పెద్ద, మేము జమీందారులం అక్కడ, మాకెంతో గొప్ప వాళ్ళం, మేము కరోడ్పతిలం అక్కడ. కానీ ఈ విభజన జరిగినప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉండేవంటే, మాకు ప్రాణాలకు చాలా ఆపత్తి ఉండేది. అందుకే అన్నీ వదులుకొని వెంటనే మేము చేతిలో ఏం పట్టుకోకుండా భారతదేశానికి వచ్చేసాం, ప్రాణాలు బతికించుకోవడం కోసం. అలాంటి పరిస్థితులు ఉన్నాయంటే అక్కడ హిందువులది. విభజన జరిగినప్పుడు అందరూ పారిపోయి వచ్చేసారు అక్కడి నుంచి ఇక్కడికి. సో అన్నీ వదిలేసుకోవాల్సి వచ్చినాయి. ప్రభుపాదుల ద్వారా ఉదాహరణ ఇక్కడ ఇస్తున్నారు. అలా ఎంతోమంది ఆ సమయంలో కాల ప్రభావంలో అన్నీ ఒకసారి హఠాత్తుగా వదులుకోవాల్సి వస్తుంది. అందుకనే వీటన్నిటి మీద మీరు ఆధారపడి ఉండకండి. కాల ప్రభావంలో ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడు ఊడిపోతాయో ఏ గ్యారంటీ లేదు. మరి ఎవరి మీద ఆధారపడాలండి అనొచ్చు, అది కూడా చెప్తారు ఇప్పుడు విదురుడు. అదే మళ్ళీ ఇంకా క్లియర్గా ఇప్పుడు సూటిగా చెప్తూ పోతున్నారు. పితృభ్రాత్ర సుహృత్పుత్ర హతాస్తే విగతం వయం ఆత్మచ జరయా గ్రస్తః పరాగేహం ఉపాససే. ఇప్పుడు ఇంకా సూటిగా చెప్తున్నారనమాట మన ధృతరాష్ట్రుడికి. ఏం చెప్తున్నారు? భ్రాత్ర సుహృత్ పుత్ర హతాస్, అందరూ చనిపోయారు.
నీ పితృడు అంటే నీ పిత ఎప్పుడో విచిత్ర వీర్యుడు చిన్న ఉన్న నీకు ముందే చనిపోయాడు. దాని తర్వాత నీకు భీష్మ పితామహ నీ పితలాగా నిన్ను పెంచాడు, ఆయన చనిపోయాడు. భ్రాత్ర నీ యొక్క పాండు ఎప్పుడో చనిపోయాడు. ఇంకా నీకు అలాంటి భ్రాత్ర పాండుకు సమానమైన రాజులు కూడా అందరూ యుద్ధంలో చనిపోయారు. సుహృత్ నీ శ్రేయోభిలాషులు ఎంతోమంది యుద్ధంలో చనిపోయారు. పుత్ర నీ 100 మంది పుత్రులు చనిపోయారు. హతాస్తే విగతం వయం. ఇంకా నీ యొక్క మొత్తం జీవితాన్ని ఇప్పటివరకు నువ్వు వేస్ట్ చేసుకున్నావు, వృధా చేసావు. ఎంతో నీ జీవితాన్ని వృధా చేసావు. ఇప్పుడు ఆత్మచ జరయాగ్రస్త. జర అంటే ఓల్డేజ్ వచ్చేసింది, వృద్ధాప్యం వచ్చేసింది. నీకు కనిపించట్లేదా, నీకు అర్థం కావట్లేదా, నువ్వు వృద్ధుడు అయిపోతున్నావు, ముసలుడు అయిపోయావు, నీవు ఇంకా చావుకి దగ్గర పడుతున్నావు, మృత్యువు రాబోతుంది, నీకు అర్థం కావటం లేదా? పరగేహం ఉపాససే. పరగేహం మీరు వేరే వాళ్ళ ఇంట్లో బతుకుతున్నారు, ఇది మీ ఇల్లు కాదు. మీరు ఈ వృద్ధాప్యంలో వేరే వాళ్ళ ఇంట్లో బతుకుతున్నారు, నివసిస్తున్నారు, ఇది మీ ఇల్లు కాదు. అందుకే చెప్పాను ముందే, ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోండి వెంటనే అని. ఇంకా స్ట్రాంగ్గా చెప్తారు. అంధఃపురైవ వదిరో మంద ప్రజ్ఞాశ్చ సంప్రతం విశీర్ణా దంతో మందాగ్ని సరాగా కఫముద్వహన్. ఏంటి నీకు అర్థం కావట్లేదా? నువ్వు వృద్ధుడు అని ఇంకా నీకు అర్థం కావట్లేదు, ఇంకా యంగ్ అనుకుంటున్నావా, ఇంకా భోగిద్దాం అనుకుంటున్నావా? చూడు, అంధః పూర్వైవ నువ్వు ముందు నుంచే పుట్టుకతోనే అంధుడివి, అవునా? అంధః పూర్వైవ వదిరో. సరే, అది నువ్వు అంధుడు పుట్టుకతోనే, కానీ ఇప్పుడు మంద ప్రజ్ఞశ్చ సంప్రాప్తం. ఇప్పుడు నీకు అసలు ఏమి వినబడట్లేదు. వదిరో అంటే నీకేం వినబడట్లేదు, అంటే నువ్వు వినే శక్తి కూడా తగ్గిపోయింది నీకు. అలాగే మంద ప్రజ్ఞాశ్చ సంప్రాప్తం. సో నీ ప్రజ్ఞ, నీ బుద్ధి, తెలివి, స్మరణ శక్తి అంతా తగ్గిపోయింది, నీకేం గుర్తుండట్లేదు, అన్నీ మర్చిపోతున్నావు. అలాగే నీ యొక్క బుద్ధి ఎప్పుడు నశించిపోయింది. విశీర్ణ దంతో మందాగ్ని. దంతాలు, నీ యొక్క పళ్ళు కదులుతున్నాయి, ఇంకా ఫిక్స్ లేవు, కదులుతున్నాయి. అంటే ఇంకా నీకు వృద్ధాప్యం వచ్చేసింది. ఇవన్నీ లక్షణాలు నీకు చెప్తున్నాను, అర్థం చేసుకో. మందాగ్ని అంటే అగ్ని లేదు, అంటే నువ్వు తిన్నావు అనుకో, దాన్ని అరిగించుకునే శక్తి లేదు నీకు. నీ లివర్ ఖరాబ్ అయిపోయింది, నీ లివర్ మొత్తం చెడిపోయింది, అర్థం చేసుకో. సరాగ కఫం ఉద్వహన్. నువ్వు దగ్గుతున్నావు, కఫం, నీకు కఫం వస్తుంది, కఫంతో నిండిపోయింది నీ యొక్క గొంతు. నువ్వు దగ్గుతుంటే శబ్దం వస్తుంది, నీకు అర్థం కావట్లేదా? నువ్వు ముసలోడు అయిపోయావు, వృద్ధుడు అయిపోయావు, మృత్యువుకు దగ్గర పడుతున్నావు అనే విషయం నీకు ఇంకా అర్థం కాలేదా అని చెప్తున్నాను అనమాట. సో ఇలా విదురుడు ధృతరాష్ట్రుడు ఒక విధంగా చెప్పాలంటే దండిస్తున్నాడు. సో ఇలా విదురులాగా సాధువులు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలా సామాన్య కర్మీయులు ఎప్పుడూ మోహగ్రస్తులు, ఎప్పుడూ ఆ భౌతిక ప్రపంచంలో మునిగి తేలుతూ ఉంటారు కదా, వాళ్ళని నిద్రలోంచి మాయ ఒడిలో నిద్రపోతున్నారన్నమాట. జీవ్ జాగో జీవ్ జావో పిశాచి. సో మాయా పిశాచి ఒడిలో పడుకుంటున్నారు, వాళ్ళని లేపుతారంట. అదే సాధువులు. విదురు లాంటి సాధువుల యొక్క కర్తవ్యం అదేనమాట. అందుకే ఇలాంటి విదురు లాంటి సాధువులు అవసరం అన్నమాట సొసైటీకి, సమాజానికి. లేకపోతే ఇంకా అందరూ పని ఏమై తినడం, పడుకోవడం, భోగించడం, కుక్కలు పిల్లల్లాగానే చావడం, బతకడం. సో ఈ సాధువులు పని ఏంటంటే ఇలాంటి వాళ్ళని, వాళ్ళ యొక్క చైతన్యాన్ని జాగృతం చేసి భగవంతుడి వైపు, భగవంతుడి మార్గానికి, భక్తి మార్గంలో వాళ్ళని తీసుకురావడం అన్నమాట. కానీ చాలామంది ఏమనుకుంటారు అంటే, కర్మీలు, వీళ్ళు సాధువులు ఏం పని చేయరు, మేము ఎంతో గాడిదలాగా కష్టపడుతున్నాము, రోజంతా కంపెనీలో పనిచేస్తున్నాము, వీళ్ళేంటి అసలు ఏం పని చేయరు, ఎప్పుడు హరే కృష్ణ అనుకొని తిరుగుతూ ఉంటారు, ఎంత హాయిగా. ఒకసారి ప్రభుపాదులు వారు ఉన్నప్పుడు మందిరంలో ఉన్నారు, ఎంతోమంది భక్తులు మందిరంలో ఉండేవారు, రోజు హరే కృష్ణ కీర్తన చేసుకునేవాళ్ళు, ఎప్పుడు ఏదో ఒక పండుగ చేసుకునేవాళ్ళు, పెద్ద ఫీస్ట్ చేసుకొని తినేవాళ్ళు, నృత్యం చేసేవాళ్ళు, గానం చేసేవాళ్ళు. సో పక్కన ఉన్న బిల్డింగ్లలో మనుషులందరూ వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తారు ప్రభుపాదకి, మీరు ఏంటి అసలు, మీ వాళ్ళు ఎప్పుడు ఏం పని లేదా, మీ వాళ్ళు ఎప్పుడు ఇలా ఎప్పుడు హరినామం చేసుకుంటూ, అంటే మీరు ఎప్పుడు కీర్తన చేసుకుంటూ, పాడుకుంటూ, నృత్యం చేసుకుంటూ, హాయిగా తినుకుంటూ ఉంటారు, మీరు ఏం పని చేయరు, మీరు అసలు ఏదైనా పని చేయాలి, మీరు ఎందుకు ఇలా పని చేయకుండా హాయిగా ఎంజాయ్ చేస్తున్నారంటే,
మీకేం ప్రాబ్లం, మీకు సమస్య ఏంటి, మేము అలా చేయలేకపోతున్నాం అంటే మరి మీరు కూడా మీ ఆ జాబ్ అవన్నీ వదిలేసి రండి, మీరు కూడా ఇక్కడ మాలాగే నృత్యం చేసుకోవచ్చు, హరినామ సంకీర్తన చేసుకోవచ్చు, ప్రసాదం తీసుకోవచ్చు, హాయిగా బతికేయచ్చు అని. కానీ వాళ్ళు అమ్మో మేము అవన్నీ వదులుకొని రాలేము, మాకు ఆ జాబులు, మాకు అవి ఇంకా ఎన్నో భౌతిక ఆశయాలు ఆసక్తులు ఉన్నాయి, అవన్నీ వదులుకొని మేము రాలేము, ఓన్లీ భక్తి చేసుకోలేము మేము అనేసి వెళ్ళిపోయారు. సో చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళు సొసైటీకి ఒక ఏమి సమాజానికి పనికిరాని వ్యక్తులు అని కూడా బయట ప్రజలు అనుకుంటారు, సాధువుల్ని సంతుల్ని. కానీ వాళ్ళ యొక్క ముఖ్య కర్తవ్యం ఏంటి ఇక్కడ విదురుడి ద్వారా మనం అర్థమవుతుంది అన్నమాట. ప్రభుపాదులు వారు చెప్తున్నారు ఇది విదురుడు చేసే పనే ఈ సాధువుల యొక్క కర్తవ్యమని. అహో మహీయశీ జంతోర్ జీవితాశాయతా భవాన్ భీమాపవర్జితం పిండం ఆధత్తే గృహపాలవత్. ఇప్పుడు ఏం చెప్తున్నారు చూడండి, ఇంకా స్ట్రాంగ్, ఇది అన్నిటికన్నా స్ట్రాంగ్ వర్డ్స్ చెప్తారు ఇప్పుడు. నీకు ఎంత ఆసక్తి ఇంకా బతకాలని, ఇంకా భోగించాలని ఎంత ఆసక్తి అంటే నువ్వు ఎంతకు దిగజారిపోయావంటే నువ్వు ఈ యొక్క ఇంట్లో కుక్కలాగా బతుకుతున్నావు. భీముడు తినేసి పడేసిన ఎంగిలి తిని బతుకుతున్నావు, ఇంకా నీకు అర్థం కావట్లేదా నువ్వు ఎంతవరకు దిగజారిపోయావో అని ఇక్కడ చెప్తున్నారనమాట. భీమాపవర్జితం పిండం, భీముడు తిని వదిలేసింది తిని కుక్కలాగా బతుకుతున్నావు ఇక్కడ. అవసరమానికి ఇలా బతకడం, ఇలాంటి బతికేనా అని ఇక్కడ విదురుడు వాళ్ళ అన్నయ్య ఆయన ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు అన్నమాట. ఇప్పుడు ఆ విదురుడు ఆ మంత్రి రోల్లో రాలేదు, ఇప్పుడు గురువు రోల్లో వచ్చేసి ఆయనకు దండిస్తున్నాడు అనమాట. సో అందుకనే ఒక సాధువు ఎప్పుడైనా సరే ప్రభుపాద ద్వారా రాశారు, ఎవరో చాలా డబ్బున్న వ్యక్తులు ఉన్నారు, పెద్ద మహారాజులు, పెద్ద మంత్రులు అనేసి వాళ్ళని ఓకే వీళ్ళకి బాగా నేను మస్కా కొట్టాను అనుకో, వాళ్ళ నుంచి నాకు డబ్బులు వస్తాయి, దాని ద్వారా నేను హాయిగా బతికేయచ్చు అనుకుంటారు కదా, వాళ్ళు అసలైన సాధులు కాదు. వాళ్ళు అలా ఎప్పుడు సాధువులు చేయకూడదు. ఏది నిజమో ఏది సత్యమో శాస్త్రాల్లో ఏ సత్యాలు ఉన్నవి చెప్పాలి. చాలామంది అనుకుంటారు, చాలామంది ఇలాగే సెలెక్ట్ చేసుకుంటారు, అరే ఈ ప్రభుజీ ఎప్పుడు చూసినా ఈ భౌతిక భోగవృత్తిని భోగించకూడదు, భక్తి చేసుకోవాలి ఇలా చెప్తారు. నాకు ఇది నచ్చరు, అందుకే ఇస్కాన్ సాధువులు నాకు నచ్చరు. వేరే చూడండి ఆర్గనైజేషన్ వాళ్ళు ఎంత బాగా చెప్తారు, మీరు ఏమైనా చేసుకోండి, మీరు ఎక్కడైనా తిరగండి, ఏమైనా చేసుకోవచ్చు, మీరు జస్ట్ మాకు ఒక డబ్బులు కట్టేసేయండి ఫీజు, మీకు ఈ మంత్రం ఇచ్చేస్తాం, ఏదో చేసుకోండి, ఏదో చిన్నగా చెప్తారనమాట. ఇంత చేసుకోండి, రోజు ఏదో మంత్రం చేసుకోవడము, ఏదో పూజ చేసుకోవడము సరిపోతుంది, మీరు ఏమైనా చేసుకోవచ్చు, ఏమైనా తినొచ్చు, ఏమైనా తాగొచ్చు, ఎక్కడైనా తిరగవచ్చు, ఏం సమస్య లేదు, ఏం చదవాల్సిన అవసరం లేదు. భాగవతం ఏం అవసరం లేదు చదవాల్సింది. చూడండి ఎంత బాగా చెప్తారో వాళ్ళు, ఎంత బాగా ఎప్పుడు చూసినా జీవితం అంటే బాగుంటుంది, ఎప్పుడు భోగించుకుంటూ ఉండొచ్చు అని ఎంత నేర్పిస్తారు. వీళ్ళు ఇస్కాన్ సాధువులు ఏంటి, ఎప్పుడు మనం ఇలాంటి భోగవృత్తిని వదిలేయాలి, మనం భగవంతుడికి సేవ చేసుకోవాలి, హరినామం చేయాలి, రోజు 16 మాలలు ఎలా చేస్తామండి, ఏదో 5 నిమిషాలు ఏదైనా చెప్పండి చేస్తాం, అంతకనే ఎక్కువ లేదు, 16 మాలలు మా వల్ల కావు. సో ఇలా కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ అలా ఉన్నారండి బయట, అలాంటి మార్కెట్లో చాలామంది సాధువులు ఉన్నారు అలాంటి వేషం వేసుకొని. అలాంటి వాళ్ళకి చాలామంది ఫాలోవర్స్ కూడా ఉంటారు, కోట్లాది మంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ రెస్ట్రిక్షన్ చెప్పరు కదా. ప్రభుపాద వారు ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు ఒకసారి అక్కడ ఉన్న ఒక వ్యక్తి వచ్చాడనమాట, ప్రఖ్యాత వ్యక్తి వచ్చి అడిగాడు ప్రభుపాద వారిని అడిగా, స్వామీజీ నాకు బ్రాహ్మణ దీక్ష ఇవ్వండి ప్రభుజీ, నాకు బ్రాహ్మణ దీక్ష బ్రాహ్మణుడు అవ్వాలని ఉంది, మీరు నాకు బ్రాహ్మణ దీక్ష ఇవ్వండి ప్రభుపాద అన్నారు. ప్రభుపాద అన్నారు, సరే నువ్వు మరి 16 మాలలు చెయ్యి అంటే, సరే స్వామీజీ చేస్తాను. దాని తర్వాత మరి మీరు 4 నియమాలు పాటించాలంటే, ఏంటివి 4 నియమాలు అంటే, మీరు ఇది జూదం ఆడకూడదు, మాంసం తినకూడదు, ఏ రకమైన కానీ మందు, నష, ఇవన్నీ మద్యపానీయం, ఇంకా సిగరెట్ ఇవన్నీ మానేసేయాలి, ఇవన్నీ చేయకూడదు. అలాగే అవైద్య స్త్రీ సంఘం చేయకూడదు. ఇవి 4 తర్వాత ఆయన వినేసి, స్వామీజీ మరి ఇంకా ఏం చేయడానికి ఏముంది జీవితంలో, ఇవి 4 కదా చేసేది, ఇవి 4 చేయకపోతే ఇంకా జీవితంలో ఏం చేస్తాం స్వామీజీ, ఇది నా వల్ల కాదు అన్నాడు. అయితే ప్రభుపాదులు అన్నారు, నేను నిన్ను బ్రాహ్మణుని చేయలేను, నీకు బ్రాహ్మణ దీక్ష నేను ఇవ్వలేను అని చెప్పాడు. ప్రభుపాదులు వారు అన్నారు, నేను మీ అమెరికా ఇంకా ఇంగ్లాండ్ ఇట్లాంటి మీ అందరి పాశ్చాత్య దేశవాసుల గురించి ఈ శాస్త్రాల యొక్క నియమాల్ని నేను మార్చలేను, మిమ్మల్ని భక్తులు మీరు భక్తులు అవుతారనేసి నేను నా యొక్క నియమాల్ని తగ్గించుకోలేను. 4 నియమాల్లో నేను ఒక్క నియమం కూడా తగ్గను. అందరూ 4 నియమాలు పాటించాలి, 16 మాలలు పాటించాలి, అప్పుడే నేను వాళ్ళని శిష్యులుగా స్వీకరిస్తాను అని ప్రభుపాదులు వారు చెప్పారనమాట.
సో అందుకనే మనం ఇలా ప్రిన్సిపల్స్ కాంప్రమైజ్ చేస్తాం అనుకోండి, 4 నియమాలు తీసేసాం అనుకోండి. మీరు చెప్పండి, చాలామంది ఉన్నారండి బెంగాల్లో, మీకు ఐడియా లేదేమో, ఇక్కడ బెంగాల్లో గల్లీ గల్లీలో చాలామంది హరే కృష్ణ కీర్తన చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి అష్టప్రహరీ లీల అని, అష్టప్రహరీ కాల అంటే అష్టప్రహరాలు అంటే 24 గంటల కీర్తన కూడా నడుస్తుంటుంది ఈ ఊర్లలో అక్కడక్కడ. అంటే వాళ్ళు భక్తులేం కాదు, బయట వాళ్ళు కూడా. అంటే హరే కృష్ణ కీర్తన చాలా ఫేమస్ ఇక్కడ ఊర్లలో కూడా. కానీ వాళ్ళు ఏ నియమాలు పాటించరు. వాళ్ళకు కూడా ఏవో గురువులు ఉన్నారు, చాలామంది అపసంప్రదాయాలు ఉన్నాయి. చైతన్య మహాప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఎన్నో రకరకాల అపసంప్రదాయాలు వచ్చాయి ఇక్కడికి. సో వాళ్ళందరూ హరే కృష్ణ మహామంత్ర కీర్తన చేస్తారు, కానీ చేపలు తినడం మాత్రం మానేయలేరు, మందు తాగడం మాత్రం మానేయలేరు. సో వాళ్ళని అడిగారనుకోండి, అదేం అవసరం లేదు, మేము హరే కృష్ణ జపం చేస్తున్నాం, అన్నీ సరిపోతాయి, హరే కృష్ణ జపం చేస్తే చాలు, ఇవన్నీ ఏం చేసినా పర్వాలేదు. అలా చాలామంది బయట ఉన్నారు. సో అందుకే ప్రభుపాద్ వారు మనకు ఇచ్చింది ఈ 4 నియమాలు ఎందుకు అంత మనకు ముఖ్యం అనే విషయాన్ని ఈ అధ్యాయం కాదు, ఈ స్కందంలోనే మనం చూడబోతున్నాం. వచ్చే అధ్యాయంలో ముఖ్యంగా వాటి గురించి భాగవతంలోనే వర్ణించారు. ఎందుకు ఈ 4 నియమాలు అనేది చాలా ముఖ్యం అనేది మీకు అర్థమవుతుంది అసలు ఎంత ముఖ్యం అనే విషయం. సో ఇది శాస్త్రయుక్తంగా ఉన్నాయండి. ప్రభుపాదుల వారు మనకు, ఈ ఆచార్యుల వారు ఇస్కాన్లో ఉన్న నియమాలు ఏదో ఇస్కాన్ వాళ్ళు తయారు చేసిన నియమాలు కావు, ఇవి శాస్త్రాల్లో ఉన్నవే. మీరు ఎన్నోసార్లు మనం చదువుకున్నాం, భగవంతుడు నామం జపించాలి, శ్రవణం కీర్తనం అనేది ఇప్పటివరకు విన్నారు కదా. ఈ 4 నియమాల గురించి కూడా మీరు శాస్త్రం నుంచి, భాగవతం ప్రథమ స్కందంలోంచి వినబోతున్నారు. వచ్చే అధ్యాయాల్లో ఉంటుంది, విస్తృతంగా దాని గురించి చర్చిస్తారు, అప్పుడు మళ్ళీ చర్చించుకుందాం మనం. అందుకనే ఇక్కడ వచ్చిన పాయింట్ ఏంటంటే, సాధువులు ఎప్పుడైనా సరే సత్యాన్ని శాస్త్రాల్లో ఎలా ఉందో అలాగే పలకాలన్నమాట. అప్పుడే ఎవరైతే గృహం ఏది ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఎంతో గృహాల పట్ల వాళ్ళ యొక్క భౌతిక ఆసక్తులతో మునిగి ఉన్నారో, వాళ్ళకు ఒక జీవితంలో ఒక అర్థమవుతుంది అసలు, అరే నేను జీవితంలో ఇది ఒక్కటే కాదు, దీంతో పాటు భక్తి కూడా చేసుకోవాలి, అది ముఖ్యమైనదనే విషయం అని మీ వాయిస్ ఫస్ట్ నెక్స్ట్ మూమెంట్ వస్తుంది. ప్రశాంత్ ప్రేమ్ లతా మాతాజీ నౌ గుడ్. ఒక్కసారి నాకు చెప్పగలరా అండి? నాకైతే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. నెట్ కూడా ఇప్పుడు కనెక్షన్ బాగానే ఉంది, ఏం తక్కువ ఏం లేదు, డేటా బాగానే నడుస్తుంది, కనెక్షన్ క్లియర్ ఉంది. మీకు ఏమైనా డిఫికల్ట్ ఉందా? ఇప్పుడు చెప్పిన విధంగా లిప్ మూమెంటు మ్యాచ్ అవ్వట్లేదని చెప్పారు. ఒకసారి కొద్దిగా చెప్తే నేను కంటిన్యూ చేస్తాను. అనిల్ ప్రభు క్లియర్గా ఉందని చెప్తున్నారు. క్లియర్, అందరూ క్లియర్గా ఉందంటున్నారు ప్రభుజీ. అంటే నాకు తెలిసి ఒకరు మాతాజీ ప్రభుజీ ఎవరో రాశారు, నాకు తెలిసి మీ సైడ్ నుంచి కొద్దిగా నెట్ వీక్ ఉన్నట్టుంది. అందరికీ క్లియర్గా ఉంది, మనం కంటిన్యూ చేద్దామంట. సో ఇదనమాట. అందుకనే సాధువులు ఎప్పుడైనా సరే మనకి ఎక్కువ మంది ఫాలోవర్స్ కావాలని అంటే చాలామంది శిష్యులు అవుతారు కదండి. ఇప్పుడు మీరు ఇలా చెప్పారనుకోండి, మీరు హరే కృష్ణ జపించండి, మీరు ఏ నియమాలు పాటించాల్సిన అవసరం లేదని, మీకు చాలామంది శిష్యులు తయారవుతారండి. మీరు కూడా గురువులు అయిపోవచ్చు, ప్రతి ఒక్కరు గురువు అయిపోవచ్చు అలా. సో అలాంటి గురువులు మాకు బయట కనిపిస్తారు, అలాంటి వాళ్ళని ఫాలో అవ్వకూడదు మనం. సో అందుకే ఇక్కడ మన శాస్త్రాలలో ఏం చెప్పారో అదే గురువు చెప్పాల్సింది. మరి ఏ గురువు అయితే శాస్త్రాన్ని, నేను చాలామంది వేరే ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా నాకు కలుస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు ఎక్కడో. సో వాళ్ళని అడుగుతాను నేను, మీరు ఏ మీకు ఎవరు చెప్పారు మీ నియమాలు ఇవన్నీ అంటే, మా గురువు చెప్పారు. మీ గురువుకి ఎవరు చెప్పారంటే, ఆయనకి ఎవరు చెప్పలేదు, ఆయనకు భగవంతుడి నుంచి డైరెక్ట్గా ఆయన కనెక్షన్ ఉంటుందని చెప్తారు, అలా చెప్తారనమాట. సో భగవంతుడు చెప్పేవన్నీ ఇక్కడ శాస్త్రాల్లో ఉన్నాయన్నమాట. అవే గురువులు కానీ సాధువులు కానీ చెప్పవలసి ఉంది. సో మరి ఇందులోంచి మనం ఒక్క విషయం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే, ఎందుకు ఇంత ఆసక్తి, ఇంకా బతకాలి, ఇంకా జీవించాలి ఇక్కడే ఇదే అనేసి ఇక్కడ అంటున్నారు కదా విదురుడు. ఇది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. మీరు అనొచ్చు, అందులో తప్పేముందండి, మనకి ఇంట్రెస్ట్ ఉంది కదా బతకాలని. ఎవరైనా చావాలని ఎందుకు అనుకుంటారు? ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, నేను ఎల్లప్పుడూ ఎప్పటికీ శాశ్వతంగా బతికే ఉండాలి అనుకుంటారు కదా. ఎవ్వరు చావాలని కోరుకోరు కదా. సామాన్య రూపంగా చెప్తున్నాను, ఎవరో జీవితంలో చాలా ఫ్రస్ట్రేట్ అయిన వాళ్ళ గురించి కాకుండా, నార్మల్గా సమస్యలతో కూడుకొని సూసైడ్ చేసుకుంటారు కదా, వాళ్ళ గురించి అడగట్లేదు, నార్మల్ ప్రజల గురించి. ఎవరు సామాన్యులు ఎవరైనా కానీ చావాలని కోరుకోరు, ఇంకా బతకాలని కోరుకుంటారు. అందుకే ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే అందరు వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు కదా, ఇన్ని బతికించండి, ఎలాగైనా బతికించండి అని దేవుడికి. సో ఎందుకు అంటే, మనము ఆత్మ, శరీరం కాదు, ఆత్మ శాశ్వతం. అందుకే మనకు ఎప్పుడు శాశ్వతంగా జీవించాలి అని ఆ కోరిక కానీ ఆ యొక్క ఆశయం అనేది ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఈ శరీరం కాదు ఆత్మ అని, అప్పుడు మనము
దాని ద్వారా ఎలా శాశ్వతంగా జీవించవచ్చు, మీరు ఏ శరీరాన్ని ధరించినా ఒకరోజు త్యాగం చేయాల్సిందే అని అర్థం చేసుకొని మరి శాశ్వతంగా ఎప్పుడు జీవిస్తాము అంటే భగవద్ధామానికి వెళ్ళినప్పుడు ఆ ఆధ్యాత్మిక ప్రపంచంలో. అదనమాట. సో 24వ శ్లోకం చూద్దామంట. అగ్నిర్ నిసృష్టో దత్తశ్చ గరోధారశ్చ దూషిత హృతం క్షేత్రం ధనం యేషాం తద్ధత్తేరశుభిః కియత్. సో అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారంటే గట్టిగా ఇప్పుడు చెప్పేశారు కదా, భీముడు ఎంగిలి తిని బతుకుతున్నావు నువ్వు అని. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే నువ్వు అందుకనే ఇలాంటి నీచమైన దిగజారిన జీవితం ఎంత దిగజారిపోయావంటే ఎవరినైతే నువ్వు చంపడానికి ప్రయత్నించావో వాళ్ళ అధ్యక్షతలు అంటే వాళ్ళ అధీనంలో వాళ్ళ ప్రాణభిక్షణకి పెట్టారంటే వాళ్ళ చేత నువ్వు వాళ్ళ అధీనంలో ఉండి బతకాలనుకుంటున్నావు. ఎవరినైతే నువ్వు చంపాలనుకుంటున్నావో, ఎవరి స్త్రీనైతే మీరు అవమానించాలనుకున్నారో, ఇప్పుడు వాళ్ళ ఏమంటాం వాళ్ళ దయాదాక్షిణ్యాలతో మీరు బతికి ఇక్కడ ఇంట్లో నివసిస్తున్నారే అంటే ఎంత మీకు ఏమాత్రం సిగ్గు లేదు అన్న విధంగా ఇక్కడ విదురుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు అనమాట. మీరు ఎన్నో విధాలుగా వాళ్ళని చంపడానికి ప్రయత్నించారు, అలాంటి వాళ్ళ ఇంట్లోనే మీరు ఎందుకు బతుకుతున్నారు అని. సో ప్రభుపాద ద్వారా ఒక్క స్టేట్మెంట్ చెప్తాను, మీకు అర్థమైపోతుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. ఇంకా ప్రభుపాద ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారో ఈ యొక్క ఈ ఘటన నుంచి మనం నేర్చుకోవాలండి. శాస్త్రాల్లో స్టోరీలుగా చాలామంది అంటారు, ప్రభు మీరు స్టోరీ చెప్పుకుంటూ వెళ్ళిపోండి ప్రభుజీ, ఈ తాత్పర్యాల్లో ఈ శిక్షణాలు మనకేం అవసరం, ఇది స్టోరీలు చెప్పింది ఎందుకో దాంట్లోంచి కొన్ని నేర్చుకోవాలి మనం. అదే ప్రభుపాద వారు చెప్తున్నారు. 5000 సంవత్సరాల క్రితం జరిగింది ఈ ఘటన. అప్పుడు ఒక ధృతరాష్ట్రుడే ఉన్నాడంట, కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక ధృతరాష్ట్రుడు ఉన్నాడని చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎలాగ వాళ్ళు చనిపోయే వరకు ఆ రాజకీయాన్ని వదలరు. ఇంకా నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి, నేను ఇంకా చీఫ్ మినిస్టర్ అవ్వాలి అని పోరాడుతూనే ఉంటారు. ఒకవేళ చీఫ్ మినిస్టర్ అయితే ఆ సీట్ని వదలరు. ఎప్పటికైతే ఇక ప్రభుపాద వారు అంటున్నారు ఇంకో పార్టీ వాళ్ళు ఎప్పుడు వాడిని చంపేస్తారో వేసేస్తారో అప్పటి వరకు వాళ్ళు వదలకుండా కూర్చుంటారు అనమాట. ఆ సీటు పట్టుకొని పోరాడుతూ ఉంటారు, మాకు ఈ మినిస్టర్ పదవి అని. సో అందుకే ఇక్కడ చెప్తున్నాను అనమాట, ఈ ధృతరాష్ట్ర అదే కదా, అదే మెంటాలిటీ, నాకు పదవి కావాలి, నేను రాజుగా ఉండాలి, అదే ఆ మనస్తత్వమే ఇప్పుడు రాజకీయ నాయకుల్లో కూడా మీరు చూడొచ్చు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట ప్రభుపాదుల వారు. సో అందుకనే ప్రభుపాదుల వారు అంటారు ఈ సమయంలో చాలా చాలా అవసరం. అప్పుడు ఒక్కడే ధృతరాష్ట్రుడు, ఇప్పుడు ఎంతోమంది ధృతరాష్ట్రులు కనుక ఇలాంటి విదురులు ఇంకా చాలా చాలా అవసరం మనకి ప్రచారం చేయడానికి. సో ప్రపంచంలో అందుకనే ప్రభుపాద వారు అన్నారనమాట, మనం అందరూ చాలా అవసరం, ప్రపంచం అనేది ప్రచారం అనేది చాలా అవసరం. అందుకనే ప్రభుపాద ద్వారా గురువు అన్నారనమాట, కృష్ణ చైతన్యం ఎవరి కోసం ఆగలేదు, ఎమర్జెన్సీ. ఇప్పుడు మనం కృష్ణ చైతన్య ప్రచారం చేయనేది ఎమర్జెన్సీ. నేను కొంతమందిని అడుగుతున్నాను, ప్రభుజీ మీరు ప్రచారం చేయొచ్చు కదంటే వాళ్ళు ఇంకా ప్రభుజీ ఇంకా ట్రైనింగ్ అవ్వాలి, 15 సంవత్సరాల నుంచి ఆయన సాధన చేస్తున్నాడు. నేను అన్నాను ప్రభుజీ మీరు ప్రచారం చేయొచ్చు ప్రభు అంటే, లేదు ప్రభుజీ ఇంకా నాకు యోగ్యత లేదు, నేను ఇంకా సాధన చేయాలి. సో కరెక్టే, మనం సాధన చేసుకుంటూ ప్రచారం కూడా చేయాలన్నమాట. మనది భజనానంది మూమెంట్ కాదు, మనది గోష్ఠానంది మూమెంట్. ప్రభుపాద వారు అదే మనకి నేర్పించారు, మీరు నేర్చుకోవాలి, ఆచరించాలి, ఇంకొకరు చెప్పాలి. ఎందుకంటే విదురుల యొక్క అవసరం చాలా ఉందన్నమాట. ఎంతమంది ఉన్నారండి ఇస్కాన్లో భక్తులు, చాలా తక్కువ మంది. బయట ప్రపంచంలో ఎంతోమంది ఇంకా ఇస్కాన్ అంటే తెలియదు, భక్తి అంటే తెలియదు, హరే కృష్ణ మహామంత్రం అంటే తెలియదు, కృష్ణుడు అంటేనే చాలామందికి తెలుస్తుంది ఇక. సో విదురు అంటే ఇంకా వాళ్ళంటి ప్రచారకులు చాలామంది అవసరం అనమాట. సో అందుకనే ఇస్కాన్లో ఉన్న వాళ్ళందరూ ప్రచారం చేస్తేనే అది సంభవం. తస్యాపి తవ దేహోయం కృపణస్య జిజీవిషో పరైత్యన్నిచ్చతో జీర్ణో జరయా వశశీవ. సో నువ్వు ఎంత చావద్దు బతకాలి అనుకున్నా కానీ నీకు ఎంత ఆశ ఉన్నా బతకాలని నీకు అర్థమవుతుంది. అంటే ఎంత ఆశ ఉంది నీకు బతకాలనేసి అంటే నీ జీవితం పైన ఇంకా ఎంత ఆసక్తి నీకు జీవించాలని, ఇంకా జీవించాలి, ఇంకా భోగించాలని. అంటే నీ యొక్క పరువు ప్రతిష్ట ఏమీ సిగ్గు శరం లేకుండా ఇక్కడ అదే రాశారన్నమాట, అట్ ద కాస్ట్ ఆఫ్ హానర్ అండ్ ప్రెస్టీజ్. నువ్వు ఇలా జీవిస్తున్నావే కానీ ఒకరోజు నీ శరీరం మొత్తం
మొత్తం క్షీణించిపోయి ఎలాగైతే మనం ఒక ఈ షర్ట్ కానీ గుడ్డ కానీ కొన్ని రోజుల తర్వాత ఎలాగ పాత పడిపోయి చినిగిపోయి అంటే ఇంకా దేనికి పనికి రాకుండా పోతుందో అలాగే ఈ శరీరం కూడా ఒకరోజు అవ్వాల్సిందే. సో ఎందుకు ఇంత ఆసక్తి దీనికి అని అంటున్నాడు అనమాట. ఈ బుద్ధిని కృపణస్య జిజీవిషో అని రాశారు. కృపణ అంటే ముందు కూడా తెలుసుకున్నాం మనం, ఒకసారి భగవద్గీతలో కూడా చదివాము. కృపణ అంటే ఎవరికైతే శరీరము మరియు ఆత్మ మధ్య భేదం తెలియదో, నేను శరీరాన్ని అని ఊహించుకుంటారో, బతికేస్తూ ఉంటారో దాని ప్రకారంగా వాళ్ళని కృపణ అంటారు అనమాట. సో ఇలాంటి చేతన నీకుంది, అలాంటి కృపణ జిజీవసో, ఇలా జీవిస్తున్నావు కృపణ యొక్క స్వభావంతో. 26వ శ్లోకంలో గత స్వార్థం ఇమం దేహం విరక్తో ముక్త బంధన అవిజ్ఞాత గతిర్జహ్యాత్ సవై ధీరా ఉదాహృత. ఇప్పుడు మనం ఇంకో కాన్సెప్ట్ ప్రభుపాద వాళ్ళు చెప్తారు, చాలా చాలా సూక్ష్మం, కొంచెం సూక్ష్మం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరు ధీర అంటే ఎవరు అనేది ఇక్కడ వివరిస్తున్నారు విదురుడు ధృతరాష్ట్రుడికి. ధీర అంటే ఎవరు అంటే ఒక వ్యక్తి ఎవరైతే ఎవ్వరికి తెలియని ప్రదేశానికి వెళ్ళి ఏ రకమైన బంధాలు బాంధవ్యాలు లేకుండా ఈ శరీరాన్ని త్యాగం చేస్తారో, ఎప్పుడైతే శరీరం దేనికి పనికిరాకుండా పోతుందో అప్పుడు ఈ శరీరాన్ని తెగించేస్తాడో, ఎవరికి తెలియకుండా దూరంగా వెళ్ళి అతన్ని ధీర అంటారు. అంటే ఇప్పుడు చెప్తున్నాడు అన్నమాట, ఏం చేయాలి నువ్వు అసలు ఈ సమయంలో, ఇంకా నువ్వు చచ్చేవరకు ఇక్కడే కూర్చోకు, ఇప్పుడు వెళ్ళిపో, ఎవ్వడికి తెలియకుండా ఎక్కడో వెళ్ళి మూలం చావు అని ఇక్కడ డైరెక్ట్ చెప్తున్నారనమాట. విదురుడు ఇక్కడ ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు, దీన్ని ధీర అంటే నువ్వు ధీర అవ్వు అని చెప్తున్నాడు అనమాట. నరోత్తమ్ దాస్ ఠాకూర్ చెప్తారనమాట, మన ఆచార్యులు అని ఒక పాట పాడతారనమాట. మన అన్ని వైష్ణవ భజనలో కూడా అన్ని తత్వాలు ఉంటాయన్నమాట భక్తితో పాటు. హరి హరి బిఫలే జనమ గుణైను మనుష్య జనమా పాయ్యా రాధాకృష్ణ నా బజియా జానేయో జానిరా సునియా విషకాయను. అంటే నాకు భగవంతుడు నాకు ఈ యొక్క జన్మ లభించింది, కానీ నేను వృధా చేశాను. నా మొత్తం జీవితంలో నేను రాధాకృష్ణను పూజ చేయలేదు, వాళ్ళకి భజన చేయలేదు, ఆరాధించలేదు. నేను తెలిసి ఈ విషయాన్ని తాగాను. అంటే ఈ భోగవృత్తి అంటే ఎప్పుడు నేను భోగవృత్తిలో మునిగి తేలాను కదా, విషయాన్ని తాగాను, నా జీవితాన్ని వేస్ట్ చేశాను. అలా ఆచార్యులు పాడుతున్నారు. అంటే వాళ్ళు నమ్రతా భావనతో అలా అంటున్నారు. సో వాళ్ళే అలా అంటున్నప్పుడు మన సంగతి ఏంటి అని. సో మనము అలా మన జీవితాన్ని వ్యర్థం చేయకుండా మనము మన జీవితంలో భక్తిని మన జీవితంలో ముందు నుంచి ఎప్పుడు వీలైతే అప్పుడు, బెటర్ లేట్ దాన్ నెవర్. మీరు అనుకోకండి, అరే చాలా రోజులు అయిపోయింది ఇప్పటివరకు ఇన్ని రోజుల నుంచి భక్తి చేయలేదు. సరే, ఎన్ని రోజులు పోయింది, దాన్ని తిరిగి మనకి రాలని రాదు. ఒక్క క్షణం పోయినా కానీ మళ్ళీ మనకి తిరిగి తెచ్చుకోలేము మనం ఎన్ని డబ్బులు కట్టినా కానీ. కనుక ఇప్పుడున్న సమయంలో మీరు మీ యొక్క జీవితంలో భక్తిని మీ యొక్క జీవితంలో అలవర్చుకోండి. భక్తి చేయడం అనేది నిజ జీవితంలో అదొక డైలీ పార్ట్, రొటీన్ అయిపోవాలన్నమాట. సో ఇది ఎలా సంభవం అంటే ఇక్కడ రాశారు ప్రభుపాదులు వారు, ఇలా మన జీవితాల్లో ఇలా భక్తిని అలవర్చుకోవాలంటే దానికోసం మనకు భక్తుల యొక్క సాంగత్యం అనేది అవసరము, సాధువుల యొక్క సాంగత్యం అనేది అవసరము. అప్పుడే మనము దాని ద్వారానే భగవంతుడు భక్తి అంటే ఏంటి, ఎలా చేసుకోవాలనే విషయాన్ని తెలుసుకుంటాము అని చెప్పారు. ఇప్పుడు 27వ నంబర్ శ్లోకం అన్నమాట. యస్వకాత్ పరతో వేహ జాత నిర్వేద ఆత్మవాన్ హృది కృత్వా హరిం గేహాత్ ప్రవ్రజేత్ స నరోత్తమః. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఇక్కడ మళ్ళీ ఫస్ట్ శ్లోకంలో ధీర అంటే ఎవరో చెప్పారు, ఇప్పుడు నరోత్తమ అంటే ఎవరో చెప్తున్నారు అనమాట. ఫస్ట్ క్లాస్ మ్యాన్, అన్నట్టుకన్నా ఉత్తమమైన శ్రేష్టమైన మనిషి ఎవరు, వారిని ఏమంటారు, ప్రవ్రజేత్ స నరోత్తమః. నరోత్తమః అంటే ఎవరు అంటే హృది కృత్వా హరిం గేహాత్. సో ఎవరైతే అర్థం చేసుకున్నారో ఈ విషయాన్ని, నేనంటే ఎవరు, అలాగే ఈ భౌతిక ప్రపంచం అంటే ఏంటి, ఆ విషయాన్ని అర్థం చేసుకొని దీనికి ఆసక్తి లేకుండా భగవంతుడిని పట్ల భక్తి చేసుకొని నివసిస్తున్నారో, అంటే భక్తి చేసుకొని ఈ యొక్క గ్రహాన్ని త్యాగం చేసి
మొత్తం పూర్తిగా భగవంతుడికి శరణాగతులై నివసిస్తున్నారు. భగవంతుడు ఎప్పుడు వాళ్ళ హృదయాల్లో నివసిస్తాడు అని ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తారు, 3 రకాల ఆధ్యాత్మిక పథంలో వెళ్ళే వారిలో 3 రకాల మనుషులు ఉంటారంట. వీళ్ళందరూ ఆధ్యాత్మిక పథంలోనే వెళ్తున్నారు. 3 లెవెల్స్ చెప్పాలంటే, ఇంకా అన్నిటికన్నా ఫస్ట్ లెవెల్ వచ్చేసి ముందు చెప్పారు కదా, ధీరా. ఇప్పుడు ధీరా అక్కడ చూసారా అండి, అక్కడ ఏం చెప్పారంటే ఇంకా భగవంతుడు పిక్చర్లోకి రాలేదు. ఆయన ఏమంటారంటే అక్కడ కనీసం ధీరా అన్న అవ్వు అని అంటే ఇప్పుడు ఈ యొక్క ధృతరాష్ట్రుడికి చెప్తున్నారు, కనీసం ధీరా అన్నావు, నరోత్తమ అవ్వాల్సింది, నువ్వు నరోత్తమ అయ్యే పరిస్థితిలో నువ్వు లేకున్నా కానీ సరే కనీసం ధీరా అన్నావు అన్నట్టుగా ఇక్కడ చెప్పారనమాట. ధీరా అంటే అదే మొత్తం ఈ యొక్క శరీరం చనిపోయే వరకు కూర్చోకుండా ఇంట్లో నువ్వు అట్లీస్ట్ ఇప్పుడు ముసలోడు అయిపోయావు కనుక ఇప్పుడు కనీసం అన్ని బంధవ్యాలన్నీ తెంచుకొని దూరంగా ఎక్కడైనా వెళ్ళి నీ శరీరాన్ని త్యాగం చేయండి. ఇదేంటంటే అంటే అక్కడ తపస్సు చేసి ఇంకా చాలా ఉంటాయి, అవి కూడా చూస్తాం మనం. అవి ఇదే ఫాలో చేస్తాడనమాట ఇప్పుడు ధృతరాష్ట్రుడు. సో ధీరా అంటే ఇక్కడ వాళ్ళు మొత్తం ఈ యొక్క శరీర బాంధవ్యాల్ని, భౌతిక బాంధవ్యాల్ని కానీ బతుక ఆసక్తుల్ని కానీ వీళ్ళు త్యాగం చేసేసారు. ఈ యొక్క అవస్థని ధీరా అంటారనమాట. ఇంకా ఎవరైతే ఇంకొక రకం ఉన్నారు సన్యాసి, మీరు చూస్తారు వాళ్ళని కర్మ సన్యాసం తీసుకుంటారు కదా, వాళ్ళు ఎంతో జీవితంలో ఫ్రస్ట్రేట్ అయిపోయి సన్యాసం తీసుకుంటారు. అందుకే మన సైడ్ కూడా సన్యాసం అంటే దాన్ని నెగిటివ్గా ఆలోచిస్తారు, దాన్ని ఒక తప్పుడు విధంగా యూజ్ చేస్తుంటారు. సన్యాసులు అయిపోయారు లేకపోతే సన్యాసం పుచ్చుకున్నారు అంటే జీవితంలో ఎంతో వైఫల్యానికి గురయ్యి, ఎంతో మనస్తాపానికి గురయ్యి, ఫ్రస్ట్రేషన్కి గురయ్యి సన్యాసం పుచ్చుకున్నాడు. అది సెకండ్ కేటగిరీ. ఇంకొకటి ఏంటంటే ఎవరైతే నరోత్తమ భక్తులుగా మారుతారో, మొత్తం భగవంతుని మీద ఆధారపడి భగవంతుని భక్తి మార్గాన్ని అనుసరించి వాళ్ళు శుద్ధ భక్తిని పాటిస్తారు. ఇలా దీనికోసం గ్రహాన్ని త్యాగం చేసే వాళ్ళని మనం నరోత్తమ అంటాము, అలా అనమాట. సో ఇప్పుడు ఈ 3 కేటగిరీకి అంటే 2 కేటగిరీకి అయితే ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తారు, మనం చూస్తామంట. సో ఇదనమాట అసలైన వైరాగ్యం అంటే మనం భగవంతుడికి భక్తి చేసుకోవడమే, ఇంకా భగవంతుడి మీద మొత్తంగా ఆధారపడి ఉండడం. ఎందుకంటే ఈ వ్యక్తి ఎవరైతే భక్తుడు గ్రహాన్ని త్యాగం చేస్తాడో అని ఒక్కడే ఎక్కడ పోడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, నాతో పాటు ఎల్లప్పుడూ భగవంతుడు పరమాత్మ రూపంలో నాతో పాటే ఉన్నాడు, నేను ఒక్కడిని ఎక్కడ వెళ్ళట్లేదు, నేను ఒక్కడిని కాదు, నాతో పాటు ఎల్లప్పుడూ పరమాత్మ ఉన్నాడని విషయాన్ని ఆయనకు అర్థమవుతుందన్నమాట. అందుకే ప్రభుపాదుల వారు అన్నారు, ఎప్పుడు నేను ఎప్పుడు ఎక్కడ వెళ్ళినా కానీ విదేశాలకు ఒక్కడిని వెళ్ళానని నేను ఎప్పుడు నాకు అనిపించలేదు, నేను ఒక్కడనే ఉన్నాను. నాకు ఎప్పుడు అనిపించింది భగవంతుడు నాతో పాటు ఉన్నాడు, నా గురువు, నా మొత్తం గురు పరంపర నాతో పాటు ఉన్నారు అని నాకు ఎప్పుడు అనిపించింది. నాకు ఎప్పుడు నేను ఒక్కడిని అనిపించలేదు, నేను ఒక్కడిని వెళ్ళినా కానీ అమెరికాకి అని ప్రభుపాదుల వారు చెప్పారు. అతో దీచిం దిశం యాతు స్వైర్ అజ్ఞాత గతిర్భవాన్ ఇతిర్వాక్ ప్రయాసః కాలః పుంసాం గుణ వికర్షణః. సో అందుకే ఇప్పుడు చెప్తున్నాడు, ఇంకా ఫైనల్ ఆయనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తున్నాడు విదురుడు, ఫైనల్ స్టేట్మెంట్. అతో దిచితం దిశం యతో, ఆ ఉత్తర దిశానికి ఉదిచితం, అదే మన ఉత్తర దిశానికి ఇంకో ప్రయాణం మొదలుపెట్టు. అంటే అప్పుడు ఏంటంటే పైలోకాలకి వెళ్ళాలంటే పైన మంచి లోకాలకి లేకపోతే భగవద్ధామానికి వెళ్ళాలనుకున్నా కానీ, మోక్షాన్ని ప్రాప్తించుకోవాలనుకున్నా కానీ ఉత్తర దిశానికి ప్రయత్నించి అక్కడ హిమాలయాల పర్వతాల దగ్గర వెళ్ళి, ఇంకా లేకపోతే ఎక్కడైనా అక్కడ ఎన్నో పుణ్యక్షేత్రాల్లో వెళ్ళి వాళ్ళు అక్కడ తపస్య, ఇంకా ధ్యానం, భక్తి అవన్నీ చేసుకునే వాళ్ళు అనమాట. అందుకనే ఇంకా నువ్వు ఇక్కడ నుంచి ఉత్తర దిశానికి వెంటనే బయలుదేరు. ఇంకా ఎలా? స్వైర్ అజ్ఞాత గతిర్భవాన్, అజ్ఞాతంగా వెళ్ళంటే ఎవ్వరికి తెలియకూడదు, ఇంట్లో ఎవ్వరికి తెలియకుండా ఇక్కడి నుంచి బయలుదేరు వెంటనే, ఇంకా సమయం లేదు నీకు. ఎందుకంటే ఇంకొంచెం సమయం వెయిట్ చేసావనుకో, ఇతోర్వాక్ ప్రయాసః కాల పుంసాం గుణ వికర్షణ, ఇప్పుడు వచ్చే కాలంలో ఇంకా మంచి లక్షణాలు ఇంకా క్షీణించిపోతున్నాయి. అంటే ఇప్పుడు నేను నీకు ఇంత చెప్పానా, ఇంకా నువ్వు ఆగేవనుకో, ఇంకా ఆలోచించావనుకో విదురుడు ఏం చెప్పాడు, చేయాలా వద్దా అని, అప్పటి వరకు కలియుగం వచ్చేస్తుంది. కలియుగం వచ్చిందంటే ఇంకా నేను ఇంత ప్రచారం చేసింది కూడా వృధా అయిపోతుంది. ఎందుకంటే కలియుగం ప్రభావం అంత స్ట్రాంగ్ ఉంటుంది. మనం అందుకే క్లాస్ అయినప్పుడు చాలామందికి ఇంట్రెస్ట్ అంతో భక్తి చేయాలంటుంది. తర్వాత మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ భౌతిక ప్రపంచంలో మళ్ళీ పనులు చేసుకుంటూ మర్చిపోతారు ఏం క్లాస్లో విన్నామో కూడా, లేకపోతే ఏం భాగవతంలో విన్నామో, భగవద్గీతలో విన్నాము, శాస్త్రాల్లో ఏమున్నాయని అన్ని విషయాలు మర్చిపోతాం. సో అందుకని ఈ కలియుగ ప్రభావం అనమాట.
అందుకే మనం నిత్యం భాగవత సేవయ, ఎల్లప్పుడూ భగవద్గీత భాగవతం రెగ్యులర్గా డైలీ చదువుకోవాలి, డైలీ వినాలి. అప్పుడే మనకి ఇది భక్తి మార్గంలో ఎంతో దృఢంగా ఉండగలం అన్నమాట. సో అందుకే ఇక్కడ చెప్తున్నారంటే, ఇప్పుడు కలియుగం రాబోతుంది, విదురుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి, ఇంకా కలియుగం రాబోతుంది, కలియుగం వచ్చేసిందంటే ఇంకా చాలా గుణాలన్నీ ఇంకా క్షీణించిపోతాయి, ధర్మం అనేది ఇంకా క్షీణించిపోతుంది. ఆ యొక్క సందర్భాల్లో నువ్వు ఇలాంటివన్నీ పాటించడం ఇంకా కష్టమైపోతుంది, ఇవన్నీ త్యాగం చేయడం అని చెప్తున్నారనమాట. సో అందుకని ఇక్కడ విదురుడు అంటున్నాడు, నువ్వు కనీసం ధీరావు, ఎందుకంటే ఇప్పుడు నరోత్తం సన్యాసం అనేది నీకు సంభవం కాదు, కానీ కనీసం ధీరావు అన్నవి నువ్వు అవ్వు, ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపో అని చెప్తున్నాడు అనమాట వెంటనే. ఓకే, సో నెక్స్ట్ ఇంకో దగ్గర రాస్తారు వీటి గురించి, మనం చూద్దాం మళ్ళీ. సో మనం కంటిన్యూ చేద్దామండి. 29 నుంచి మరి ఇంకో సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోతారు అంతే. 29 నుంచి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతే కూడా 20-25 మినిట్స్ పట్టొచ్చు. అదే మన 1.5 hour దగ్గర పడుతుంది. ఓకే, నన్ను కంటిన్యూ చేయమంటారండి, లేకపోతే ఇక్కడే స్టాప్ చేసి రేపు చూద్దామా? ఇప్పుడు ధృతరాష్ట్ర ఇంకా గాంధారి ఇద్దరు బయలుదేరి వెళ్ళిపోతారు, ఆ విషయం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, ఒకరే అన్నారు కంటిన్యూ ఎస్ అనేసి. నెక్స్ట్ అంటే 34 వరకు, మనం 37 వరకు చూడొచ్చు. 37 వరకు ఈరోజు చూద్దామంటే చూద్దాము, ఎందుకంటే దాని ద్వారా మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. వీళ్ళు వెళ్ళిపోతారు ఇంకా ధృతరాష్ట్ర గాంధారి. ఓకే, ఒక 20-25 మినిట్స్ పట్టొచ్చండి, నేను కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఏవం రాజా ఉదురేనానుజేన ప్రజ్ఞాచక్షుర్బోధిత ఆజామిధ చిత్వా స్వేషు స్నేహపాశాన్ దృఢిమ్నో నిశ్చాక్రమా భ్రాతృ సందర్శితాధ్వా. సో ఇప్పుడు అయిపోయింది, విదురుడి ప్రచారం అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ టైం సక్సెస్ఫుల్. మొత్తం జీవితాంతం అనే ప్రచారం చేశాడు. ఇప్పుడు ఆ సక్సెస్ దొరికింది విదురుడికి. ఇప్పుడు ధృతరాష్ట్రుడు విదురుడి మాట విని ఫస్ట్ టైము జీవితంలో ఆయన మాట వింటున్నాడు. అంటే చాలాసార్లు వినుంటాడు, కానీ ఇది చాలా పెద్ద విషయం చెప్పాలంటే. జీవితంలో ఇంత పెద్ద నిర్ణయం ఈ విదురుడి చెప్పిన మాటల ద్వారా ఇప్పుడు అసలు ధృతరాష్ట్రుడు ఇక్కడ చెప్పారు. ఆయన ఇంకా మొత్తం జ్ఞానోదయమైంది, ఆయనకు అర్థమైపోయింది, ఇంకా నేను ఇంట్లో ఉండకూడదు, ఇంకా నా మృత్యు ఆసనం అవుతుంది, ఇప్పుడు నేను వెళ్ళి ఏదో ఒక మంచి గతి ప్రాప్తించుకోవడానికి ఏదో ప్రయత్నం చేయాలి అనే విషయాన్ని అర్థం చేసుకొని ఇంకా ఈ బంధాలని నేను వదులుకొని వెళ్ళాలి అని వెంటనే ఇంకా ఆ శ్లోకం అయిపోయింది. ఇప్పుడు వెంటనే ఎవ్వరికి చెప్పకుండా ధృతరాష్ట్రుడు, సంజయుడు కూడా చెప్పడు, ఆయన సెక్రటరీ సంజయుడు కూడా చెప్పకుండా, ఎవ్వరికి చెప్పకుండా బయలుదేరి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇక్కడ ధృతరాష్ట్రుడికి విదురుడు బోధిస్తున్నప్పుడు పక్కనే గాంధారి కూడా వింటుందన్నమాట అన్నీ. సో గాంధారికి ఏమీ చెప్పడు విదురుడు, నువ్వు కూడా ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపో అని, మళ్ళీ ధృతరాష్ట్రుడికి చెప్తాడు. కానీ గాంధారి కూడా ఆయన్ని అనుసరిస్తుందన్నమాట. సో ఇలా విదురుడు చెప్పడం విని ధృతరాష్ట్రుడు అర్థం చేసుకొని మొత్తం ఇప్పుడు ఆయన నిశ్చయం, అంటే ఆయన కన్విన్స్ అయిపోయాడు, కరెక్ట్ విదురుడు చెప్పింది ఇప్పుడు నాకు కరెక్ట్, ఇదే నేను చేయాలని అర్థం చేసుకొని వెంటనే ఇల్లు వదిలి బయటికి వెళ్ళిపోతాడు అనమాట. అందుకనే సాధువుల యొక్క సాంగత్యం ఎంత ఇంపార్టెంటో చైతన్య మహాప్రభు కూడా అన్నాడని ఇక్కడ భాగవతంలో చెప్తున్నారనమాట. భాగవతంలో మనకి సాధువుల యొక్క సాంగత్యం గురించి, గొప్పతనాన్ని గురించి వర్ణిస్తారు. ఇక్కడ విదురుడు యొక్క సాంగత్యం ద్వారానే ఈ ధృతరాష్ట్రుడు ఆ మోహాన్ నుంచి వదిలి అట్లీస్ట్ ఒక ధీర స్థాయి కన్నా వెళ్ళగలిగాడు అనమాట. ఇంకా మొత్తం శుద్ధ భక్తులు అవ్వలేదు ధృతరాష్ట్రుడు, కానీ కనీసం ఆ గృహమేది కన్నా ధీర అనే వ్యవస్థకి వెళ్ళగలిగాడని చెప్తున్నారన్నమాట. అందుకని మనకు చైతన్య చరితామృతిలో వస్తుంది కదా, లవమాత్ర సాధుసంగ సర్వసిద్ధి హోయ్, సాధుసంగ సర్వశాస్త్రక హోయ్, లవమాత్ర సాధుసంగ సర్వసిద్ధి హోయ్. లవమాత్ర అంటే కొంచెం కొద్దిగా సాంగత్యం లభించినా సరే సాధువులది, సో మనకి మన జీవితం ధన్యమైపోతుంది అని. సో అలాగే ఇక్కడ ప్రభుపాల్ వారు తన సొంత ఉదాహరణ ఇస్తున్నారు, సొంత పర్సనల్ లైఫ్ ఎగ్జాంపుల్. ప్రభుపాల్ వారు అంటున్నారు, నా జీవితంలో కూడా అలాగే జరిగింది. నేను ప్రభుపాల్ వారు అప్పుడు గృహస్థ జీవితంలో ఉన్నారు, ఆయన వివాహం అయిపోయింది, ఆయన సంతానం కూడా ఉన్నారు, ఒక పిల్లవాడు కూడా ఉన్నాడు. అప్పుడు ఆయన తన గురువు దేవుడిని కలిశాడు. ఆయనకు గురుదేవుడు అంటే ఆయన ఒక గురుదేవైన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని కలిసిన తర్వాత ఆయన చెప్పిన ఆదేశం మేరకే ఆయన తర్వాత జీవితంలో ఎన్నో సంవత్సరాల తర్వాత సన్యాసాన్ని తీసుకొని
మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ ఇస్కాన్ సంస్థని స్థాపించాడు. భక్తి మార్గాన్ని, భక్తి యోగాన్ని ప్రచారం చేశాడు. హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రచారం చేశారు. సో అందుకే చెప్తున్నాడు ప్రభుపాద్ వారు, నేను కనుక నా యొక్క గురువుని ఒకవేళ నా ఆ సాంగత్యం, ఆ సాంగత్యం నాకు లభించి ఉండకపోతే నేను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యేవాడినేమో, పెద్ద బిజినెస్ చేసేవాడినేమో, ఎంతో వ్యాపారం చేసి ఎన్నో డబ్బులు సంపాదించేవాడినేమో. కానీ ఇలా శుద్ధ భక్తి మార్గం అంటే శుద్ధ భక్తి ప్రచారం, ఇంకా ఇవన్నీ సన్యాసం ఇవన్నీ తీసుకునేవాడిని కాదేమో, చేసేవాడిని కాదేమో అని చెప్తున్నారు అనమాట. ప్రభుపాద వారు తన సొంత ఉదాహరణ చెప్తారు, ఎలా ఆయనకి తన గురువు యొక్క సాంగత్యం ద్వారా ఆయనకి ఎంత లాభదాయకంగా మారిందో. పతిం ప్రయాంతం సుబలస్య పుత్రీ పతివ్రతాచాను జగామ సాధ్వీ హిమాలయం న్యస్తదండ ప్రహర్షం మనస్వినామివ సత్సంప్రహర్ష. సో ఇక్కడ పతివ్రత స్త్రీ అయిన గాంధారి, ఇక్కడ సుబలస్య పుత్రి, ఎందుకంటే సుబల్ రాజపుత్రి అని చెప్పుకున్నాం కదా గాంధారి. సో ఆమె కూడా తన యొక్క పతి యొక్క అడుగుజాడల్లోనే ఆయన వెనకే ఆమె కూడా ఎవరికి తెలియకుండా పతి వెనకాలే అంటే ధృతరాష్ట్రుడు వెనకాలే ఆమె కూడా అలాగే ఆ హిమాలయాల వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయింది. సో ఇది ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో ధృతరాష్ట్రుడు ఇలా తన పత్నితో సహా వనానికి వెళ్ళిపోయాడు, హిమాలయాలకు వెళ్ళిపోయాడు కదా, దీన్ని వానప్రస్థ అంటారని ఇక్కడ రాశారు. అంటే వానప్రస్థని ఆయన స్వీకరించాడు అనుకోండి ధృతరాష్ట్రుడు. సో సన్యాసి వరకు వెళ్ళలేదు, కానీ సన్యాసి స్టేజ్లోకి మనం చెప్పుకున్నాం కదా, అందులో 2 రకాలు ఉంటారు. ఒకటి ధీర స్టేజ్ వరకు నా చేరుకున్నాడు ధృతరాష్ట్రుడు, దానిపైన సన్యాసం, ఇంకా దానిపైన శుద్ధ భక్తుడు వైష్ణవుడు, మనం నరోత్తమ, అవునా. సో ఎవరైతే ఈ 2వ రకం సన్యాసం ఉంటుంది కదా, అంటే ఈ యొక్క భౌతిక ఆసక్తులు ఏదో ఒక రకంగా వాళ్ళకి తెగించేసి వాళ్ళు సన్యాసం తీసుకుంటారు కదా, వాళ్ళకి ఏ రకమైన భగవంతుడి పట్ల భక్తి ఆసక్తి లేదు, కానీ వాళ్ళు భౌతిక భౌతిక సంబంధాల ద్వారా ఏదో రకంగా వాళ్ళు అసంతృప్తి చెందో మనస్తాపానికి గురయ్యో వాళ్ళు సన్యాసాన్ని పుచ్చుకుంటారు. వీళ్ళు మాయావాది సన్యాసులు అంటారు అన్నమాట. వీళ్ళు ముఖ్యంగా మాయావాది సన్యాసులు ఇలా తీసుకుంటారు. శంకరాచార్య సంప్రదాయంలో వాళ్ళు ఏకదండి సన్యాసి అంటారు. వాళ్ళని ఒకటే దండ ఉంటుంది, వాళ్ళు పట్టుకుంటారు కదా సన్యాసి దండ, అందులో ఒకటే దండ ఉంటుంది. కానీ మన వైష్ణవ సన్యాసులు వచ్చేసి భగవంతుడి భక్తి మార్గంలో భగవంతుడి భక్తి చేసుకోవడానికి సన్యాసం తీసుకుంటారు, ఆ భక్తిని ప్రచారించడానికి సన్యాసం తీసుకుంటారు. వాళ్ళు 3 దండాలు ఉంటాయన్నమాట. మనం త్రిదండి సన్యాసి అంటారు, లేకపోతే త్రిదండి గోస్వామి అంటారు అనమాట వైష్ణవ సన్యాసులని. మన ఇస్కాన్లో కూడా అలాగే త్రిదండి సన్యాసులు అనమాట మన వైశ్యులు. సో వీరినే నరోత్తమ అని ఇక్కడ అన్నారు, మనం చూసుకున్నాం ముందే. అజాతశత్రు కృతమైత్రహుతాగ్నిర్ విప్రాన్నత్వాతిలగో భూమిరుక్మైః గృహం ప్రవిష్టో గురువందనాయ న చాపశ్యత్ పితరౌ సౌబలీం చ. ఇప్పుడు యుధిష్ఠిర మహారాజు అజాత శత్రువు అని చెప్పారు. అంటే యుధిష్ఠిర మహారాజుకి ఒక్క శత్రువు కూడా ఉండేవాడు. ఆయన అందరినీ చెప్పాను కదా ఎంతో ఆయన మంచి హృదయం అని, ప్రతి ఒక్కరిని వీళ్ళని కూడా ఎంతో గౌరవించేవాడు. ఇంకా ఆ యుధిష్ఠిర మహారాజు ధృతరాష్ట్రుడు గాంధారిని ఇంకా రాజు రాణిలాగానే ఆదరించేవారు అనమాట. ఆయన మహారాజు అయినా కానీ ధృతరాష్ట్రుని మహారాజులా చూసుకునేవాడు అనమాట. సో ప్రతిరోజు పొద్దున పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఆయన వెంటనే ఎన్నో దాన దక్షిణాలు చేసేవాడు బ్రాహ్మణులకి. అన్ని దానాలు చేసిన తర్వాత ఈయన రాజ్మహల్లోకి వచ్చి ఈయన ఒక కక్షంలోకి, ధృతరాష్ట్రుడి కక్షంలోకి వచ్చి ఆయనకు ప్రణామాలు అర్పించుకునేవాడు. ప్రతిరోజు ప్రణామం చేసేవాడు ధృతరాష్ట్రుడు గాంధారికి. అలా వచ్చారనమాట. నెక్స్ట్ డే పొద్దున చూస్తే అక్కడ ధృతరాష్ట్రుడు లేడు, అక్కడ గాంధారి లేదు, కనిపించలేదు ధృతరాష్ట్రుడు గాంధారి యుధిష్ఠిర మహారాజుకి. సో ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాము. కానీ దానికి ముందు ప్రభుపాదులు వారు ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తారు ఇక్కడ. ఇలా అంటే ఒక గృహస్థుడు ఎలా ఇక్కడ జీవించాడంటే మహారాజు యుధిష్ఠిరికి ఉదాహరణ చూసి అర్థం చేసుకోవచ్చు ఎలా మన యొక్క పొద్దున కార్యాలు ఎలా ఉండాలి అని. పొద్దున్న లేచిన తర్వాత మనం స్నానం చేసి భగవంతుడికి పూజ కానీ జపం కానీ చేసుకొని తర్వాత వేరే కార్యాలు మొదలు పెట్టాలి. ఇంకా పెద్దవాళ్ళకి ఎలా గౌరవించాలనే విషయాన్ని మనం యుధిష్ఠిర మహారాజు నుంచి నేర్చుకోవచ్చు. కానీ ఇవాళ రేపు ఇంట్లో మోడర్న్ హౌస్ హోల్డర్స్, గృహస్థాన్ని రాయలేదు, మోడర్న్ హౌస్ హోల్డర్స్ అని రాశాడు. అంటే ఆధునిక
యుగంలో ఆధునిక గృహమేధిలు వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్, వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉంటుందంటే, వాళ్ళు పొద్దున లేట్గా లేస్తారంట. లేవడం మీకు అందరికీ తెలుసు అనుకుంటా. సో మీరు చూస్తూనే ఉంటారు కదా చాలామంది లేటుగా లేస్తారు. దాని తర్వాత వాళ్ళు లేవగానే వాళ్ళు పళ్ళు కూడా తోముకోకుండా బెడ్ టీ ప్రభుపాల ద్వారా రాశారు ఇక్కడ పరపట్లో. అందుకే ప్రభుపాద ద్వారా తాత్పర్యాలు ఏంటంటే మనకెంతో ఉపయోగకరం. ఎందుకు అంటే ప్రభుపాదుల వారు 50 సంవత్సరాల క్రితం చూశారు ఇవన్నీ. అంటే ఎందుకంటే ప్రభుపాద వారు మొత్తం ప్రపంచవ్యాప్తం అంతా ఆయన తిరిగాడు, అన్ని చూశాడు. ఆయన ప్రభుపాద వారికి మొత్తం అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసు. ఎన్నో రకాల మనుషుల్ని అప్పుడే చూశారు, ఎంతో అడ్వాన్స్ ఆధునిక మనుషుల్ని కూడా చూశారు. అప్పుడే కొంతమంది ఇలాంటి పరిస్థితుల్లో చేరుకున్నారనమాట. సో ప్రభుపాద వారు అంటారు, ఏమాత్రం అంటే పరిశుభ్రత లేకుండా, అంటే స్నానం చేయకుండా, పళ్ళు తోగకుండా లేవగానే బెడ్ మీద నుంచే టీ తాగుతారంట. ఇది చాలా అసభ్యకరం, ఇంకా ఎంతో అశుభ్రతకు, అంతేనా? ఎందుకంటే ముందు లేచిన తర్వాత ఫస్ట్ పళ్ళు తోముకొని స్నానం చేసి దాని తర్వాత పూజ చేసుకొని తర్వాత ఇవన్నీ చేసుకుంటారు. కానీ ముందు లేవగానే బెడ్ మీద నుంచి టీ తాగుతారు కదా, ఇది తప్పు పద్ధతి. ఇలా పేరెంట్సే ఇలాంటి, అంటే తల్లిదండ్రులే ఇలాంటి సంస్కారం ఉన్నవాళ్ళు, ఇంకా వాళ్ళ పిల్లలు ఎలాంటి సంస్కారం ఉంటుంది, ఇంకా దిగజారిపోతుంది వాళ్ళ సంస్కారం. అలా వీళ్ళందరూ తల్లిదండ్రులు పిల్లలు అందరూ కలిసి ఇలా నరకానికి వెళ్తున్నారు అని ఇక్కడ రాశారనమాట. అంటే వచ్చే తరాలు ఇలా నరకానికి దారితీస్తున్న వాళ్ళ ఒక సభ్యత సంస్కృతి అనేది నరకం వైపు వెళ్తున్నారు అని చెప్తున్నారు. తత్ర సంజయమాసీనం పప్రచ్చోద్విగ్నమానసః గావల్గణే క్వనస్తాతో వృద్ధో హీనశ్చ నేత్రయో. ఇప్పుడు అక్కడ యుధిష్ఠిర మహారాజు ఎంతో టెన్షన్లో పడిపోతున్నాడు. అసలు ఏంటి వీళ్ళిద్దరు ఎక్కడ వెళ్ళిపోయారు? ఎందుకంటే వీళ్ళు వృద్ధులు, అంతలో ఇంకా అంధులు, ముఖ్యంగా ధృతరాష్ట్రుడు అంధుడు, ఆయనకి ఏం కనిపించదు. ఎంతో వృద్ధావస్థలో ఇప్పుడు చేరుకున్నారు వాళ్ళు. ఇలాంటి అవస్థలో వాళ్ళు కనిపించకుండా పోయేసరికి ఇక్కడే ఉండాల్సిన వాళ్ళు ఎప్పుడు ఇక్కడ కూర్చొని ఉండేవాళ్ళు ఈ సమయానికి, ఇప్పుడు ఇక్కడ కూర్చొని లేరు. ఎక్కడ వెళ్ళారు? మొత్తం వెతికేశాడు. అక్కడ ఆయన కక్షంలో కనిపించడం లేదు. సంజయ్ని అడుగుతున్నాడు అనమాట. సంజయ ఎక్కడ ఉన్నారు? తత్ర సంజయమాసీనం, అక్కడ ఉన్న సంజయుడిని అడిగాడంట యుధిష్ఠిర మహారాజు, ఎక్కడ పోయారు నా యొక్క ఈ ధృతరాష్ట్రుడు ఇంకా గాంధారి వీళ్ళిద్దరూ ఎక్కడ పోయారు అని. నెక్స్ట్ ఏం చూద్దాం. నెక్స్ట్ ఇంకా సంజయుడి యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూద్దామంట. అసలు ఆయన మాట్లాడలేకపోతారు చెప్పాలంటే. అంబాచహత పుత్రార్త పితృవ్యః క్వ గతః సుహృత్ అపి మయ్యకృత ప్రజ్ఞే హత బంధుస భార్యయా అశంశమాన శమలం గంగాయాం దుఃఖితోపతత్. సో ఆయన అడుగుతున్నాడు, నా శ్రేయోభిలాషులైన వీరు, నా విదురుడు కూడా కనిపించట్లేదు. నా విదురుడు లేడు, ఇక్కడ గాంధారి కూడా లేరు. ఎందుకంటే నేను వాళ్ళ కుమారులని అందరి హతమార్చడానికి నేనే కదా కారణం. అందుకని వాళ్ళు ఈ యొక్క నా పట్ల ఇంకా ఆ యొక్క కోపాన్ని వాళ్ళు వదులుకోలేకపోయారు అనుకుంటా. నేను వాళ్ళని ఇంకా శాంతపరచలేకపోయాను అనుకుంటా. అందుకే వాళ్ళ యొక్క పుత్ర శోకం ద్వారానే వాళ్ళు నా పట్ల అసంతృప్తి చెందే వాళ్ళు ఈ విధంగా వెళ్ళిపోయినట్టున్నారు, నన్ను వదిలేసి. కొంపతీసి వాళ్ళు వెళ్ళి గంగలో దూకి ఈ యొక్క మనస్తాపంతో ఆత్మహత్య అయితే చేసుకోలేదు కదా అని ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు సంజయుడికి మన యుధిష్ఠిర మహారాజు. సో యుధిష్ఠిర మహారాజు ఇక్కడ ఏం తప్పులేదు, అవునా? వాళ్ళు చనిపోయారు ఎందుకు అంటే వాళ్ళ పాపాలు నిండిపోయాయి, వాళ్ళ సమయం అయిపోయింది, అందుకే చనిపోయారు వాళ్ళు. ధృతరాష్ట్రుడు యొక్క పుత్రులు దుర్యోధనుడు ఇంకా దుశ్శాసనుడు మిగతా వాళ్ళందరూ. అందులో యుధిష్ఠిరుడు తప్పేం లేదు. అయినా కానీ యుధిష్ఠిరుడు ఎలా అనుకుంటున్నాడంటే నేనే కారణం. ఇంకా ఇప్పటివరకు ఇన్ని రోజులైనా కానీ ఇంకా యొక్క, ఎందుకంటే ఇలా భక్తుడికి, శుద్ధ భక్తుడు యొక్క మంచి స్వభావం, హృదయం, ఎప్పుడు శుద్ధ భక్తుడు ఎలా ఆలోచిస్తాడు అని ఇక్కడ మనం చూడొచ్చు అనమాట మహారాజు యుధిష్ఠిరు నుంచి. ఎప్పుడు శుద్ధ భక్తుడు వేరే వాళ్ళ దోషం చూడడం అనమాట. నేనే దోషి, నాలోనే తప్పులు ఉన్నాయని ఎప్పుడు తనలో తప్పులను ఎదుర్కొంటాడు, కానీ ఇంకా ఎప్పుడు ప్రతి సంఘటనకి ఇంకొకరిని దోషించరు అని ఇక్కడ యుధిష్ఠిర మహారాజు ఉదాహరణ ద్వారా మనకి చెప్తున్నారు ప్రభుపాదుల వారు. పితర్యుపరతే పాండౌ సర్వాన్న సుహృద శిశూన్ అరకసతాం వ్యసనత పితృవ్యౌ క్వాగతావిత. ఎప్పుడైతే నా పిత అయిన పాండువు
చనిపోయారో, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి, చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఈ ధృతరాష్ట్రుడు ఇంకా విదురుడు వీళ్ళిద్దరే మమ్మల్ని ఎన్నో రకాలుగా పాలన, పోషణ, రక్షణ అన్నీ చూశారు. సో వీళ్ళు మా శ్రేయోభిలాషులు, వీళ్ళు ఇప్పుడు మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఈయన బాధపడుతున్నాడు అనమాట. చూడండి, వాళ్ళు ఈ ధృతరాష్ట్రుడు ఎన్ని అఘాయిత్యాలకు పాల్పడ్డాడు, ఎన్ని రకాల అత్యాచారాలు చేశాడు, కానీ యుధిష్ఠిర మహారాజు ఎప్పుడు వాళ్ళని శ్రేయోభిలాషులుగానే చూస్తున్నాడు అనమాట. ఇప్పుడు మనం అయిపోతుంది, ఇంకా ఈరోజు లాస్ట్ 2-3 శ్లోకాలు ఉన్నాయి. దీని సంఘటన ద్వారా సూత గోస్వామి చెప్తున్నారు ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటని. సూత ఉవాచ కృపయా స్నేహ వైక్లవ్యాత్ సూతో విరహకర్షితః ఆత్మేశ్వరం చక్షాణో న ప్రత్యాహాతి పీడితః. సో ఈ సంజయుడు అప్పుడు ఆయన కూడా ఎంతో బాధలో మునిగొన్నాడు. ఎందుకంటే ఎప్పుడు ఏదైనా సరే ధృతరాష్ట్రుడు ఏ పని చేసినా కానీ సంజీవుని సంప్రదించి చేసేవాడు. ఎందుకంటే ఆయన సెక్రటరీ, ఆయన షెడ్యూల్ అంతా ఏం చేస్తాడో, ఏం చేయబోతున్నాడో అన్ని విషయాలు సంజయుడికి తెలుస్తుంది. కానీ ఈసారి ఫస్ట్ టైము సంజీవుడికి చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. ఆయనకి ఎలా అనిపించిందంటే, అంటే ఆయన నా యొక్క ప్రభు అయిన ధృతరాష్ట్రుడు నాకు చెప్పకుండా ఇలా వెళ్ళిపోయాడు అని ఎంతో బాధలో ఆయనే మునిగున్నాడు. సో ఆయన అలా బాధలో ఆ యుధిష్ఠిర మహారాజు అడిగిన ప్రశ్నలకు సరిగ్గా జవాబు ఇవ్వలేకపోయాడంట. సో అంటే ఇక్కడ ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు వీళ్ళిద్దరూ బాధపడుతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారో ఏమైపోయారో తెలియదు కదా. అందుకే సంజయుడు ఇంకా యుధిష్ఠిర మహారాజు ఇద్దరు బాధలో మునిగిపోయారు. కానీ మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు రాస్తున్నారు, ఇప్పుడు ధృతరాష్ట్రుడు అలా బాధపడుతూ వెళ్ళలేదు, ఆయనకి ఇప్పుడు జ్ఞానోదయం అయ్యి వెళ్ళాడు. అవును, ఇప్పుడు ఇంకా నేను ఇంత ముసలి వయసు వచ్చినా కానీ ఇంకా నేను భక్తి చేసుకోవడం వరకు ఆయన అర్థం కావట్లేదు, భక్తి మార్గం వరకు వెళ్ళలేదు. కానీ కనీసం ఈ భౌతిక బంధనాల నుంచి నేను ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళాలి అనేసి, ఇంకా ఈ శత్రువులు అండ్ వీళ్ళ ఇంట్లో నేను ఇలా దిగజారిన బతకూడదు అని అర్థం చేసుకొని వెళ్ళిపోయాడు సంతోషంగా. ఇంకా నేను ఇప్పుడు ఇంకా ఉన్నత మార్గాన్ని పొందడానికి వెళ్తున్నాను అనే ఒక మంచి ఆలోచనతో జ్ఞానోదయమై వెళ్ళాడు. ఆ విషయం వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళు ఇలా బాధపడుతున్నారు. కానీ మనం చూసుకున్నాం కదండి, ధీర కన్నా అన్నిటికన్నా ముఖ్యమైనది భక్తి. సో మనము అందుకే ప్రభుపాదుల వారు అంటారనమాట, మనకి ఇంత కష్టం కూడా అవసరం లేదు, మనం ఎక్కడున్నా సరే, ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా సరే మనము భక్తి చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఎల్లప్పుడూ. ఈ ధృతరాష్ట్రుడు ఇంత చేశాడు కానీ ఇంకా భక్తుడు అవ్వలేదు, మనం చూస్తాం తర్వాత కూడా. విమృజ్యాశ్రూణి పాణిభ్యాం విష్టభ్యాత్మానమాత్మనా అజాతశత్రుం ప్రత్యూచే ప్రభో పాదౌ అనుస్మరన్. సో దీని తర్వాత ఇంకా సంజయుడు ఆయన కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి, దుఃఖంలో మునిగి ఉన్నాడు, ఆయన కళ్ళు తుడుచుకుంటూ ఇంకప్పుడు యుధిష్ఠిరుని యొక్క మహారాజు యొక్క పాదాలని చూసి మెల్లిగా ఆయనకు జవాబు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడంట. సో ఈ నెక్స్ట్ శ్లోకం, లాస్ట్ శ్లోకం, ఇక్కడ ఆయన జవాబు ఇచ్చేసి ముగిసిపోతుంది ఈ శ్లోకము. దీని తర్వాత వీళ్ళిద్దరికీ తెలియదు అసలు ఏం జరిగిందనే విషయము. నారదముని వస్తాడనమాట. ఆ నారదముని వచ్చి అసలు యుధిష్ఠిర మహారాజుని ఓదారుస్తాడు. ఇంకా ఓదార్చడమే కాకుండా ఆయన భవిష్యత్తు గురించి కూడా కొన్ని విషయాలు చెప్తాడు. అవన్నీ మనం రేపు చూద్దామంట. ఇప్పుడు లాస్ట్ శ్లోకం చూసి ఈరోజు యొక్క విషయాన్ని చర్చను ఇక్కడ నిలిపివేద్దామంట. సంజయ ఉవాచ నాహం వేద వ్యవసితం పిత్రోర్వాకులనందన గాంధార్యవా మహాబాహో మూషితోస్మి మహాత్మభిః. ఓ కురువంశానికి చెందిన కురువంశానికి నువ్వే రాజు కదా, నీకు చెప్తున్నా. ఐ హ్యావ్ నో ఇన్ఫర్మేషన్, నాకు అసలు ఏమాత్రం తెలియదు. మీ ఇద్దరు అంకుల్స్ అంటే విదురుడు ఇంకా ధృతరాష్ట్రుడు ఇంకా గాంధారి ఎక్కడ వెళ్ళిపోయారో నాకు అస్సలు తెలియదు. వాళ్ళు నన్ను కూడా మోసం చేశారు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నాకు ఇలా చెప్పకుండా ఏం చేయలేదు. కానీ సార్ నేను ఎంతో నిజాయితీగా వాళ్ళకి ఇంత సేవ చేశాను, నాకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు అంటే ఆయనకి ఎంతో బాధ ఫీల్ అవుతున్నాడు. అంటే నేను మోసపోయాను అనే విధంగా సంజయుడు ఇక్కడ ఫీల్ అవుతున్నాడు అనమాట. సో ఈ లాస్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట, ప్రభుపాదుల వారు చెప్తారు మంచి ఉదాహరణలతో. ఇది ఒక్కటి చర్చించుకొని మనం ఒక 2-3 మినిట్స్ తర్వాత ఆపేద్దామంట ఇంకేరోజు చర్చని. ఈ యొక్క స్టేట్మెంట్ ప్రభుపాద చాలా ఫేమస్ స్టేట్మెంటు. గ్రేట్ సోల్స్ చీట్ అదర్స్ ఫర్ ఏ గ్రేట్ కాజ్. ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు కదా,
ఎందుకంటే ఇప్పుడు కూడా ఆయన ధృతరాష్ట్రుడికి చెప్పాలంటే ఇప్పుడు ఒక మంచి ఆత్మగా మారాడు, అవునా. సో గ్రేట్ సోల్స్ చీట్ అదర్స్ ఫర్ ఎ గ్రేట్ కాజ్. అలా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయారు, ఎందుకంటే ఒక గొప్ప కార్యం చేయబోతున్నారు వాళ్ళు. అందుకనే ఎందుకంటే ఇలాంటి కార్యాలు చెప్పకుండా చేయాలన్నమాట. ఇంకా చెప్పారనుకోండి ధృతరాష్ట్రుని అసలు యుధిష్ఠిర మహారాజు పోనివ్వడు, అవునా. అందుకనే కొన్నిసార్లు ఇలా మహాను వ్యక్తులు కొంతమందికి కొన్నిసార్లు ఇలా ఇంటి పనులు చేస్తారంటే మోసం చేస్తారు, లేకపోతే అబద్ధం చెప్తారు. ఎందుకంటే ఒక గొప్ప కార్యాన్ని నెరవేర్చడం కోసం. కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఇచ్చారు. ఎలాగైతే యుద్ధ భూమిలో కృష్ణుడు యుధిష్ఠిర మహారాజుకే చెబుతాడు ఏమని, ద్రోణాచార్యుడిని చంపడానికి మీరు అబద్ధమాడండి అని ఆయన చేత అబద్ధం ఆడిపిస్తాడు. ఫస్ట్ టైం కృష్ణుడు చెప్తాడు యుధిష్ఠిర మహారాజ్కి, ఇప్పుడు ద్రోణాచార్యుడు చాలా భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు, ఆయన ఆపడం ఎవరితరం కాదు ఇప్పుడున్న పరిస్థితిలో. ఇలా కనుక ద్రోణాచార్యుడు చంపుకుంటూ వెళ్ళిపోతే మన సైన్యం అంతా చాలా తక్కువ సమయంలో అందరూ చనిపోతారు. ఇప్పుడు మనం ఇక్కడ ద్రోణాచార్యుడిని ఎలాగైనా ఆపాలి అని మీటింగ్ చేస్తారనమాట. కృష్ణుడు అందరిని పిలుస్తాడు, యుధిష్ఠిర మహారాజుని, భీముడిని, అర్జునుడు అందరిని. అప్పుడు ఇలా మనం మరి ఆయనకు ఉన్న పుత్ర వ్యామోహం ఎక్కువ ఆయనకి, దానికోసం యుద్ధం చేస్తున్నాడు. ఇలా ఎప్పుడైతే తన పుత్రుడు చనిపోయాడు అని తెలుస్తుందో వెంటనే ఆ యుద్ధంలో ఎంతో గొప్పగా యుద్ధం చేస్తున్నాడు కదా, తన శాంతమైపోతానికి యుద్ధం చేయడం కూడా మానేయచ్చు అని. అప్పుడు ఇదే ఒక విధానం అనేసి కృష్ణుడు చెప్తాడు అనమాట యుధిష్ఠిర మహారాజుకి, నువ్వు అబద్ధం చెప్పాలి అని. అశ్వత్థాముడు చనిపోయాడని చెప్పాలి నువ్వు. అప్పుడు యుధిష్ఠిర మహారాజు సంకోచిస్తాడనమాట. అదేంటి నేను అబద్ధం చెప్పడం, ఎందుకంటే యుధిష్ఠిర మహారాజు ఎప్పుడు ఇలా అబద్ధం చెప్పలేదు. ఇది విన్న భీముడు, సరే యుధిష్ఠిర మహారాజు ఇంకా ఆలోచిస్తున్నాడు కదా, ఆయన ఆలోచించేలోపు నేను చంపేస్తాను అంటే నేను అప్పుడే వెళ్ళి భీముడు ఏం చేస్తాడంటే, కృష్ణుడు అంటాడు సరే మీరు ఒక అశ్వత్థామ అనే ఒక ఏనుగుని చంపేసి అది ఇన్ఫామ్ చేద్దామని. సో అశ్వత్థామని వెంటనే చంపేస్తాడు భీముడు. దాని తర్వాత భీముడు చూస్తాడు, సరే నేను వెళ్ళి చెప్పేస్తానులే అశ్వత్థామ చచ్చిపోయాడు అనేసి అని భీముడు వెళ్ళి వెంటనే చెప్పేస్తాడు ద్రోణాచార్యుడికి, అశ్వత్థామ చనిపోయాడు అని. అప్పుడు ద్రోణాచార్యుడు వింటాడు భీముడు చెప్పింది, అయినా కానీ అలాగే యుద్ధం కంటిన్యూ చేస్తాడు. ఎందుకంటే ద్రోణాచార్యుడికి తెలుసు ఈ భీముడు ఏమైనా చెప్పొచ్చు, వీడు నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా నాకు నమ్మకం లేదు, ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి భీముడు చూశాడు కదా, అందుకే ఆయన నమ్మడు అనమాట భీముడి విషయం. అశ్వత్థామ అలా తొందరగా చావడు, ఆయన చాలా శక్తిశాలి, ఇంకా ఎన్నో వరాలు ఆయన ఉన్నాయి కనుక ఆయన చావడు అనే నమ్మకంతో యుద్ధం చేసుకుంటూ పోతాడు అనమాట. భీముడు చెప్పినా వినిపించుకోడు. అప్పుడు మళ్ళీ వెనక్కి వస్తాడు భీముడు వచ్చి, నేను చెప్పాను వినట్లే అంటే పట్టించుకోవట్లేదు అసలు నా మాట. అందుకే కృష్ణుడు అంటాడు, అందుకే నిన్ను కాదు యుధిష్ఠిర మహారాజు వెళ్ళి చెప్పాలి. యుధిష్ఠిర మహారాజు ఎప్పుడైతే చెబుతాడో భీముడు అశ్వత్థాముడు చనిపోయాడని, అప్పుడు ద్రోణాచార్యుడు నమ్ముతాడు. ఓన్లీ యుధిష్ఠిర మహారాజు మాట నమ్ముతాడు ఈ విషయంలో. అప్పుడు యుధిష్ఠిర మహారాజు వెళ్ళి చెప్తాడనమాట అశ్వత్థామ చనిపోయాడు అని. తర్వాత చెప్తాడు చిన్న వాయిస్లో, అది ఏనుగని కూడా, కానీ ఆయనకు వినిపిస్తుంది అశ్వత్థామ చనిపోయాడనే విషయాన్ని వింటాడనమాట ద్రోణాచార్యుడు. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది. అప్పుడు ఆయన ఆలోచిస్తాడు మేబీ నిజంగానే చనిపోయాడేమో అని. అప్పుడు ఆయన కొంచెం ఆలోచనలో ఇంకా ఆయన యుద్ధం దాని తర్వాత ఇంకొన్ని ఘటనలు జరుగుతాయి. దాని తర్వాత ఆయన చనిపోతాడు ద్రోణాచార్యుడు. కానీ ఆ ఘటన జరిగింది ఏంటంటే అలా ఒక విధంగా చెప్పాలంటే ఒక రకమైన చీటింగ్ అది. కానీ గ్రేట్ సోల్స్ చీట్ ఫర్ అదర్స్ ఫర్ ఏ గ్రేట్ కాజ్. గొప్ప కార్యం కోసం గొప్ప మహాన్ వ్యక్తులు మహాన్ కార్యం చేయడానికి ఒక్కసారి ఇలా ఒక రకమైన మోసం కానీ చీటింగ్ కానీ అబద్ధం కానీ ఆడతారనమాట. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఏం అబద్ధం ఆడలేదు ఒక విధంగా ఎందుకంటే ఏనుగనేసి మళ్ళీ తర్వాత చెప్పేస్తాడు మెల్లిగా. అంతేకాకుండా నిజంగా అశ్వత్థామ అనే పేరుతో ఉన్న ఏనుగుని చంపేస్తాడు భీముడు. సో ఇదన్నమాట. సో ఇంకొక లెసన్ ఉంది, నేను విన్నది చెప్తున్నాను మీకు మన ఆచార్యుల నుంచి. అది ఇలా ఎందుకు కృష్ణుడు కావాలని యుధిష్ఠిర మహారాజుతో అబద్ధం చెప్పించాడంటే, ఇలా చాలా విషయాలు చేయిస్తాడు కృష్ణుడు. ఎందుకంటే మనము కృష్ణుడు చెప్పిన మాట వినాలి. మీరు చెప్తే అది వినాలన్నమాట. అది ధర్మం. అంటే ఒక విధంగా చెప్పాలంటే భక్తి అంటే కృష్ణుడికి ఏదంటే చేయాలను, కృష్ణుడు ఏది అడిగితే చేయాలని. ఒక్కొక్కసారి మనము మన యొక్క మంచి లక్షణాలకు మంచి గుణాలకు కూడా మనం ఎంతో ఆసక్తి పెంచుకుంటాం, అవునా. అంటే యుధిష్ఠిర మహారాజుకి అబద్ధం చెప్పడం ఇష్టం లేదు, ఎప్పుడు సత్యమే చెప్పాలని.
కానీ కృష్ణుడు కావాలని ఆ యొక్క ఆసక్తి ఏదైతే ఉందో యుధిష్ఠిర మహారాజ్ నేను ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు అని ఆ ఆసక్తిని కూడా కట్ చేయాలని. ఏ రకమైన ఆసక్తి ఉండకూడదు, మీకు ఒకటే ఆసక్తి ఉండాలి కృష్ణుడి పట్ల. కృష్ణుడు ఏదంటే అదే, అప్పుడు శుద్ధ భక్తుడు అనమాట. మీరు ఏ గుడ్ మంచి చెడు రెండింటి పట్ల మీకు ఆసక్తి ఉండకూడదు, పుణ్యం పాపం రెండింటి పట్ల ఆసక్తి ఉండకూడదు. మొత్తం భగవంతుడి మీదే ఆసక్తి ఉండాలి. భగవంతుడు ఏది చెప్తే దాని పట్ల ఆసక్తి ఉండాలి మీకు. సో యుధిష్ఠిర మహారాజ్ దాన్ని వ్యక్తపరుస్తాడు, కొంచెం సంకోచిస్తాడు అంతే. సో అందుకంటే ఆ కృష్ణుడు అలా చూపిస్తాడు మీకు. అందుకే కర్ణుడిని కూడా ఒక విధంగా చెప్పాలంటే అర్జునుడికి చెప్తాడు, నువ్వు ఇప్పుడే చంపు అని ఎందుకు చెప్తాడంటే అర్జునుడికి కూడా అలా చంపడం ఇష్టం లేదు. ఎన్నోసార్లు దీనికన్నా ముందు కర్ణుడు ఓడించేశాడు, మీకు ముందు కూడా చెప్పాను. చాలా సందర్భాల్లో కర్ణుడు ఓడిపోయాడు అర్జునుడి చేత. సో ఇంకొకసారి ఓడించడం చంపడం అర్జునుడికి లెక్క కాదు. కానీ అక్కడ కృష్ణుడు అర్జునుడు చెప్తాడు అనమాట, ఇప్పుడే చంపు అని. ఎందుకంటే అర్జునుడికి కూడా నేను వీరోచితంగానే పోరాడి చంపుతానంటే ఇలా చంపడం ఇష్టం లేదు. కానీ అలా ఇష్టం లేదు కదా, ఆ పని చేయను. నీకు ఇష్టం అయిష్టం అనేది నీ ప్రకారం ఉండకూడదు, నేను చెప్పిన దాని పట్ల నీకు ఇష్టం ఉండాలి, అది భక్తి. సో కృష్ణుడు తన భక్తులకు కూడా ఇలా ట్రైనింగ్ ఇస్తాడనమాట, శుద్ధ భక్తులకు కూడా. సో ఇలా చాలా తత్వాలు ఉంటాయి మహాభారతంలో. అందుకే ప్రతి సంఘటన ఏదైతే ఉంటుందో కృష్ణుడి చేసే ప్రతి లీలలో ఎన్నో విషయాలు ఉంటాయన్నమాట. ఒక్క కారణం ఉండదు దానికి, ఎన్నో కారణాలు ఉంటాయి. కృష్ణుడు ఒక విధానం ఎందుకు చేశాడు ఒక లీలని, దానికి కారణాలు అనేకం. మనకు ఒక్కొక్క ఆచార్యుడు ఒక్కొక్క కారణం చెప్తారనమాట. సో అలాగే మనం చూస్తాం మన ఆచార్యుల్లో కూడా సనాతన గోస్వామి ఆయన ఎప్పుడైతే జైల్లో ఉండేవాడు, అంటే ఇక్కడ ఇది కూడా దగ్గరే అండి, మాల్దా అని, ఇక్కడ నుంచి ఒక 4 hours. అక్కడ అప్పుడు అదే క్యాపిటల్ ఆ సమయంలో. నవాబ్ హుసేన్ షా అక్కడే ఉండేది మాల్దాలో, ఆయన క్యాపిటల్ సిటీ. అప్పుడు ఆయన రాజధాని అక్కడ. అప్పుడు ఎప్పుడైతే ఆయనకు తెలిసిపోతుందో సనాతన గోస్వామి ఈ వైష్ణవ భక్తి చేసుకుంటూ ఉన్నాడు, ఆయన కార్యాలు సరిగ్గా నిర్వహించడం లేదు, రావట్లేదని ఆయన బందీఖానాలో పెట్టేస్తారు, జైల్లో పెట్టేస్తారు. ఆ జైలు ఇప్పుడు కూడా ఉంది అలాగే. మీరు కావాలంటే ఎప్పుడైనా మాల్దాకి వెళ్ళినప్పుడు చూడొచ్చు. అది ఇప్పుడు జైలు, ఏ జైల్లో సనాతన గోస్వామి ఉన్నారో. సో సనాతన గోస్వామిని జైల్లో వేసేస్తారు. అప్పుడు చైతన్య మహాప్రభుని కలవడానికి వెళ్ళాలి, ఆయన బృందావానికి వెళ్ళాలి. సో అందుకని ఆయన ఏం చేస్తాడంటే అక్కడున్న జైలర్, ఆ జైలు అంటే జైలుకి పరిరక్షించే జైలర్ ఉంటాడు కదా, ఆయనకు చెప్పాలంటే లంచం ఇస్తాడు. అంటాడు, చూడు అప్పటికి ఈయన కూడా ధబీర్ కాస్ షాకార్ మల్లిక్ కదా, వీళ్ళు కూడా రూప గోస్వామి సనాతన గోస్వామి పేర్లు కూడా మారిపోతాయి. సో ఆయన అంటాడు అనమాట జైలర్కి, చూడు నేను మెక్కాకి వెళ్ళాలనుకుంటున్నాను, మీకు తెలుసు కదా మన ముస్లింలందరికీ మెక్కా వెళ్ళడం జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాల్సి ఉంది, అవునా? సో అక్కడికి వెళ్ళడానికి మరి నాకు ఈ జైల్లో ఉంటే ఎలా వెళ్తాను, నేను వెళ్ళాలనుకుంటున్నాను, సో నువ్వు దానికి సహాయం చేయాలి అంటాడు. ఆ జైలర్ ఏం పెద్ద వినిపించుకోడు. దాని తర్వాత అంటాడు, నీకు నేను ఎన్నో డబ్బులు ఇస్తాను, ఇన్ని గోల్డ్ కాయిన్స్ ఇస్తానని చెప్తాడు. ఎందుకంటే రూప గోస్వామి వెళ్ళినప్పుడు సనాతన గోస్వామికి చెప్తాడు, నేను కొన్ని బంగారు నాణ్యాలు ఒకరి దగ్గర తాకట్టు అంటే ఒక దగ్గర దాచిపెట్టి వెళ్ళాను, నీకు అవసరం ఉంటే నువ్వు ఉపయోగించుకోదాన్ని అని రూప గోస్వామి ముందే వెళ్ళిపోతాడు. సో సనాతన గోస్వామి అంటాడు, నేను ఆ గోల్డ్ కాయిన్స్ నీకు ఇచ్చేసి, అంటే నేను మీకు ఇస్తాను, ఇన్ని బంగారు నాణ్యాలు ఇస్తాను, నేను మీరేం చెప్పండి అంటే. అప్పుడు అడుగుతాడు అతను జైలర్, నేనేం చెప్పాలి మరి, నవాబు శేషా తెలిస్తే నన్ను చంపేస్తాడంటే, మీరేం చెప్పకండి, ఇలా చెప్పండి, నేను బాత్రూమ్ కనేసి వెళ్ళాను నది ఒడ్డున, అక్కడ నదిలో మునిగి చనిపోయానని చెప్పేసేయండి అంతే అంట. సరే అని ఇంకా వదిలేస్తాడు అనమాట. అప్పుడు సనాతన గోస్వామి వెళ్ళిపోతాడు. అంటే ఒక విధంగా సనాతన గోస్వామి కూడా అంటే ఆ మహత్కార్యమైన, ఇప్పుడు అలా వెళ్ళాడు కనుకనే మనకు ఈ బృందావనం ఈరోజు చూస్తున్నాము. రాధా మదన్ మోహన్ మందిర్ని, రాధా మదన్ మోహన్ విగ్రహాన్ని ఆయనే వెలుపలికి తీసి దాని తర్వాత ఆయన్నే దాన్ని పూజ చేసి స్థాపించింది, మదన్ మోహన్ మందిర్ని కట్టించింది. సో సనాతన గోస్వామి అలా ఇంకా ఎన్నో శాస్త్రాలు కూడా రచించారు, ఇంకా ఎన్నో భక్తి కార్యాలు కూడా చేశారు. సో సనాతన గోస్వామి అలా ఆ జైలర్ని చీట్ చేశాడు, చెప్పాలంటే మోసం చేశారు. అలాగే రఘునాథ్ దాస్ గోస్వామి కూడా ఆయన ఇంటి నుంచి బయలుదేరి చైతన్య మహాప్రభుని జగన్నాథ్లో కలవడానికి వెళ్ళడానికి ఇంటి నుంచి పారిపోతాడు చెప్పాలంటే. దానికి కూడా ఒక విధంగా చీటింగ్ చేసే వెళ్తారనమాట చిన్నగా. సో అలా ఇంకా ప్రభుపాల ద్వారా చెప్తానంట, నేను కూడా అలాగే నా యొక్క ఫ్యామిలీని త్యాగం చేసి ఈ యొక్క భక్తి మార్గంలోకి వచ్చాను. ఎందుకంటే ఈ భాగవతానికి సేవ చేయడానికి. We also had the same opportunity to cheat the family members and leave home to engage in the service of శ్రీమద్ భాగవతం. ఎందుకు నేను నా గృహాన్ని త్యాగం చేశానని ప్రభుపాద వారు చెప్తున్నారు, శ్రీమద్ భాగవతం సేవ చేయడానికని. సచ్ చీటింగ్ వాజ్ నెససరీ ఫర్ ఎ గ్రేట్ కాజ్. ఒక మహత్ కార్యాన్ని నిలబెట్టడానికి అలాంటి మోసం చేయడం అవసరం. అండ్ ఇలాంటి మోసం చేయడం ద్వారా
దేర్ ఈస్ నో లాస్ ఫర్ ఎనీ పార్టీ ఇన్ సచ్ ట్రాన్స్జెండెంటల్ ఫ్రాడ్. సో ఇది ఒక దివ్యమైన మోసం అనమాట. ఇలాంటి మోసం ద్వారా మనకి లాభదాయకం, ఇంకా ఎవరైతే మోసపోయారో వాళ్ళకు కూడా లాభదాయకమే అని, అవునా? సో ఎవరు శుద్ధ భక్తులు అయితే మొత్తం పరివారంలో అందరికీ అది లాభం దాని దక్కుతుందని నరసింహదేవుడు ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు కదా. ఒక్కరే కాదు, 21 జనరేషన్స్. సో ఇదన్నమాట ఈరోజు చర్చా విషయం. సో రేపు మనం చర్చించుకుంటాము నారదుని వచ్చిన తర్వాత ఆయన ఏం శిక్షణలు, ఏమి సాంత్వన అంటే ఎలా సంజాయిస్తాడు, మన యుధిష్ఠిర మహారాజ్కి ఏం బోధనలు ఇస్తాడు, ఇంకా భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్తాడు. అవన్నీ మనం రేపు చూద్దాము. ఇంకా అంతేకాకుండా ఆ విధంగా మనం రేపు అధ్యాయాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిద్దాము. ఈరోజు ఇక్కడే నేను సెలవు తీసుకుంటాను. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. శీల ప్రభుపాద की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. सवैत गौर भक्त वृंद की जय. निताय गौर सीतानाथ प्रेमानंदे. हरि हरि बोल.